ఈ పని బహు గొప్పది అనే మాట దావీదు నోట్లో నుండి సర్వ సమాజం ఎదుటను సొలొమోను ఎదుటను జాలువారిన అద్భుత అంశం. ఈ పని అనేది 2 భాగాలు. మొదటిది పాత నిబంధన ప్రకారము కట్టుట, రెండవది కొత్త నిబంధన ప్రకారము కోయిట. ఏం కట్టాలి? మహాకాశాలు పట్టజాలని దేవునికి భూమి మీద తన నివాస స్థలం కట్టాలి. దీనికి అవసరమైన ఏర్పాట్లు ఏమైనా మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. మొదటిది ద ప్లేస్ ఆఫ్ ద వర్క్, పని కొరకైన స్థలము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో ఆ విషయాలు స్పష్టంగా రాయబడ్డాయి. రెండవది ద పర్సన్ ఆఫ్ ద వర్క్, పని కొరకైన వ్యక్తి. ఈ దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో ఆ విషయము రాయబడింది. మూడవది ద పీపుల్ ఆఫ్ ద వర్క్, పని కొరకైన ప్రజలు. ఇదే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 23వ అధ్యాయం నుండి 27వ అధ్యాయం దాకా ఈ 5 అధ్యాయాలలో రకరకాల పనివారిని గురించి వ్రాయబడ్డాయి. ఆ తర్వాత 4వది ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్క్, పని కొరకైన నియమములు. ఇప్పుడు మనం 3 విషయాలు చూసాం. స్థలము కావాలా, వ్యక్తి కావాలా, వ్యక్తులు కావాలా. సరే, వీరంతా ఏర్పాటు చేయబడిన తర్వాత ఇప్పుడు ఎలాగ పని చేయాలి అనే నియమాలు కొన్ని కావాలి. అది దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయంలో మనము చూడవచ్చు. కనుక 28వ అధ్యాయం అంతటికి ఒక పేరు మనం పెట్టుకుంటే పని కొరకైన నియమములు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్క్. ఒక పని చేయటానికి నియమాలు ఉంటాయి. ఇంట్లో నియమాలు ఉన్నాయి, ఆఫీస్లో నియమాలు ఉన్నాయి, మందిరంలో నియమాలు ఉన్నాయి. నియమం లేని స్థలము ఎక్కడ మనం చూడం. కనుక నియమం ప్రకారము పని చేయుట దేవుడు కోరుతున్న విషయాలు. ఏంటి నియమాలు? ఈ భూ సంబంధమైన నియమాలు కాదు, పర సంబంధమైన నియమాలు. 28వ అధ్యాయంలో 3 నియమాలు పరిశుద్ధాత్మదేవుడు మన కొరకై రాయించినాడు. ఆ 3 నియమాలు దావీదు మాట్లాడిన విషయాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటా 3 నియమాల్లో మొదటిది 28వ అధ్యాయము 3వ వచనం. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాను. నియమము మొదటిది ఏంటంటే గాడ్స్ వర్డ్, దేవుని యొక్క ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? సాధారణంగా మనం ఏమనుకుంటామంటే దేవుడు చేయమనే ఆజ్ఞాపిస్తాడు, కానీ చెయ్యొద్దు పించడు కదా. కనుక చేయమంటే దేవుని ఆజ్ఞ, చెయ్యొద్దు అంటే సాతాను ఆజ్ఞ అని మనం అనుకుంటాం. ఆజ్ఞలో 2 రకాలు. మొదటి ఆజ్ఞ ఏంటంటే పాజిటివ్ కమాండ్మెంట్స్, వాటిని ఏమంటారంటే చెయ్యము చెయ్యము చెయ్యము. రెండవ రకం ఏంటంటే నెగిటివ్ కమాండ్మెంట్స్, చేయొద్దు చేయొద్దు చేయొద్దు. మనం ఎప్పుడు పాజిటివ్ కమాండ్మెంట్సే ఆలోచిస్తాం. ఉదాహరణకి చెయ్యము అనేవి బైబిల్లో ఉన్నాయి. యేసుప్రభు లేదా దేవుడు మోషేకు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఈ 2 రకాలైన ఆజ్ఞలు ఉన్నాయి. మొదటిది ఏంటి? చెయ్యము అనే రకమైన ఆజ్ఞలు. ఏం చేయాలా? నీ దేవుడని యెహోవాను పూర్ణ మనస్సుతో సేవించుము కదా. కానీ నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో వెంబడించుము, పూర్ణాత్మ పూర్ణ అంత పూర్ణమే, సంపూర్ణంగా దేవుని సేవించాలి. రెండవది అనగా నెగిటివ్ కమాండ్మెంట్స్, దొంగలించకూడదు,
నరహత్య చేయకూడదు, పొరుగువాని ఏదియు ఆశించకూడదు. కనుక కూడవు అనే ఆజ్ఞలు, వద్దు అనే ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. చేయము అనే ఆజ్ఞ, తల్లిదండ్రులను సన్మానించుము కదా. మనమేమంటే పాజిటివ్ కమాండ్మెంట్స్ని నెగిటివ్గా మారుస్తాం. చేయము అనే ఆజ్ఞలు ఏం చేస్తాం, చెయ్యొద్దు అనేటట్లు మారుస్తాం. చెయ్యొద్దు అనే నెగిటివ్ కమాండ్మెంట్స్ని పాజిటివ్ కమాండ్మెంట్స్గా మారుస్తాం. చెయ్యొద్దు అంటే చేయలేము. చెయ్యొద్దని దేవుడు ఎప్పుడు అండ కదండి. మందిరం పని చేయొద్దని దేవుడు ఎప్పుడైనా అంటాడా అండి? కానీ ఇక్కడ మరి దేవుడు దావీదుకు సెలవిచ్చినాడు, నీవు నా మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు. ఇంకా దీంట్లో ఎంత మాత్రము డోలమానము అనగా సందేహమే లేదు. పొరపాటున తప్పుగా స్వరం విన్నాడేమో అనటానికి లేదు. అంటే దేవుని మందిర పని కూడా చేయొద్దని దేవుడు కొంతమందికి ఆజ్ఞాపిస్తాడు. చాలా మీకు ఇది విడ్డూరంగా కనిపిస్తుందేమో, దేవుడు ఎట్లా ఆజ్ఞాపిస్తాడండి పని చేయొద్దని అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన చేతులు దేవుడు చూస్తున్నాడు, మన కళ్ళు దేవుడు చూస్తున్నాడు, మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. అందుకే ఆ పని చేయటానికి మనము తగిన వారమా కామా అని దేవుడు సూచించిన వాడై, అప్పుడు మనం తగిన వారమైతే మనం చేయమని ఆజ్ఞాపిస్తాడు, తగిన వారమైతే వద్దు. ఇది మనం అంగీకరించాలి. కానీ మనమేమనుకుంటామంటే, నేను ఎందుకు చేయకూడదు, నాకంటే బాగా చేసేవాళ్ళు ఎవరున్నారు, నాకంటే బాగా వాక్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారు, నాకంటే బాగా పాటలు పాడేవాళ్ళు ఎవరున్నారు, నాకంటే ఆరంభంలో ప్రయాసపడే ఎవరున్నారు, నేనే చేయకపోతే ఇంకెవరు చేయటానికే లేదు అని మనం అనుకుంటాం. అలాగ మనం అనుకుంటే దేవుని మందిరాన్ని మనము కట్టే బహు గొప్పదైన పనిలో పాలు పొందలేము. దేవుడు మనకి ఏది చేయమన్నాడో అది చేయాలి, దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేయకుండా ఉండాలి. మరి దేవుడు కొన్నిసార్లు మనం అది చేయొద్దని అంతటిదాకా ఆగితే బాగుండు దేవుడు. తర్వాత మనకి ఎవరైతే ఇష్టం లేదు వాళ్ళని చేయమంటాడు. అది మనకు చాలా కష్టం. మనల్ని వాడకపోతే మనకు చాలా ఇష్టమే, కానీ మనకి ఇష్టం లేని వాళ్ళని వాడతాడే దేవుడు. అది మనకు చాలా కష్టం. అయినా దాన్ని దేవుని మందిరం కొరకు మనం అంగీకరించే మనస్తత్వం కలిగి ఉండాలి. ఈ మనస్తత్వం మనలో పనిచేయకపోతే మనం దేవుని యొక్క బహు గొప్పదైన మందిరము కట్టే పనిలో పాలు పొందలేము. రోజులు గడుస్తున్నాయి, దేవుడు మనకి ఏమని ఆజ్ఞాపించినాడు? అసలు ఆజ్ఞాపించినాడా? ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? మందిరం కట్టే పనిలో పాలు పొందాలనే వారికి మాత్రమే ఆజ్ఞ వస్తుంది. కానీ అలాంటి ఆశ లేని వారికి, అలాంటి నియమాలు పొందాలని ఇష్టం లేని వారి ఇలాంటిది కలుగుట అసంభవం. కనుక మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని కొరకు ఏ ఆజ్ఞ ఇచ్చినా సరే అంగీకరించడానికి అందుబాటులో ఉన్నామా లేదా? మనము ఆజ్ఞలు పొందటానికి అందుబాటులో లేకపోతే దేవుడు మనకు ఆజ్ఞేయుడు. దేవుడు చేయమని మనకు చెప్పినప్పుడు మనం చేయకపోవడము ఎంత పాపమో, దేవుడు చెయ్యొద్దని చెప్పినప్పుడు మనం చేయట కూడా అంతే పాపం. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. దేవుడు చేయమని చెప్పినప్పుడు చేయకపోవడం ఎంత పాపమో, దేవుడు చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మనం చేయట అంతే పాపం. ఇది మనం ఎంత గుర్తిస్తే అంత తొందరగా మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాలు బాగుపడతాయి. ఇది మనం గుర్తించిన ఇంకా మొండిగా, ఇంకా వాతవేయబడిన మన సాక్షితో, ఇంకా మనకి విరోధం, మనము ఇష్టానుసారంగా దేవునికి విరోధంగా పరిచర్య జరిగిస్తుంటే మన పరిచర్య దేవుడు అంగీకరించడు. మత్తయి సువార్తలో చెప్పబడింది, అక్కడ ఒక చాలా మంచి రమ్యమైన సందర్భం ఒకటి ఉంది. వారంతా దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు వాడుతున్నాడు, అతిక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి ఎందుకు ఆయన యొద్ద నుండి వెళ్ళమన్నాడు? వాళ్ళు అన్నారు, అయ్యా నీ నామమును ప్రవచించినాం, నీ నామమును దయాలు ఎడగొట్టినాం, నీ నామను మేము ఎన్నో చేశాం. జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇది డైరెక్ట్ స్పీచ్. అంటే యేసు ప్రభుతో నేరుగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు మాట్లాడట్లేదు. యేసు ప్రభుతో నేరుగా మాట్లాడినప్పుడు ఆయన నామాన వారు ప్రవచించినారా లేదా యేసు ప్రభుకు తెలుసు. ఆయన నామాన వారు దయాలు వెళ్ళగొట్టినారా లేదా యేసు ప్రభుకు తెలుసు. ఆయన నామాన వారు అద్భుత కార్యాలు చేశారా లేదా యేసు ప్రభుకు తెలుసు. ఇవన్నీ తెలిసింది దేవుని ఎదుట వారు మాట్లాడుతున్నారంటే నిజంగా ఆయన నామాన చేశారు. కానీ
ఆయన ఆజ్ఞ ప్రకారం వారు చేయలేదు. ఆయన నామంలో చేయటానికి, ఆయన ఆజ్ఞ ప్రకారం చేయటానికి చాలా తేడా ఉందండి. ఎవరైనా ఆయన నామాన్ని ఏ కార్యమైనా చేయొచ్చు. యేసుప్రభు నామాన్ని చలివింద్రం కూడా పెట్టచ్చు, సత్రం పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన ఆజ్ఞ ప్రకారం మనం చేస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్క్, పని కొరకైన నియమాలు, ఈ ఆజ్ఞ ప్రకారం మనం చేయకపోతే మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత వ్యయపరుచుకున్నా అది కేవలం భగ్నం అయిపోతుంది. భక్త్ సింగ్ గారి గురించి ఆరంభ దినాల్లో నేను ఒక సంగతి విన్నా. 1932 ప్రాంతంలో భక్త్ సింగ్ గారు భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన పంజాబ్ అనగా తన సొంత ప్రాంతానికి అక్కడికి వెళ్ళి అక్కడ అన్నాడంటే, దేవా, ఈ ప్రాంతానికి నీవు నన్ను తీసుకొని వచ్చినావు కదా, అయితే నేను ఈ ప్రాంతంలో నుండి నిన్ను సేవిస్తా. ఎలాగ సేవిస్తా అంటే, నీ కొరకు ఒక పెద్ద గ్రామం లాంటిది ఏర్పాటు చేస్తా. ఆ పెద్ద గ్రామంలో కేవలము క్రైస్తవులు మాత్రం ఉండేటట్లు, మధ్య భాగము చర్చి ఉండేటట్లు, అటో ఇటు వారి యొక్క గృహాలు ఉండేటట్లు, మధ్యలో ద్రాక్ష తోటలు, తర్వాత పుష్పాలకు సంబంధించిన తోటలు, పార్కులు, ఉద్యానవనాలు అన్నీ ఏర్పాటు చేస్తా. ఆ గ్రామంతా చూసిన వారు ఏమనుకోవాలంటే ఇది దేవుని యొక్క గ్రామం అనుకోవాలి. దానికి ఒక పేరు కూడా పెడతానన్నాడు. ఏంటా పేరు? సిలువ గ్రామము. అయితే దేవుడు అన్నాడు, ఆ పని నువ్వు చేయవలసిన అవసరం లేదు, నువ్వు చేయవలసిన పని వేరేది. బహుశా ఇదేం తప్పు కాదు కదా, ఇది చేస్తే మంచిదే కదా అని తనలో ఉన్న ఆలోచనలను బట్టి ఆ పని ఆ దినాన్ని ఆయన చేసింటే బహుశా ఈ దినాన్ని దర్శనం అనేందుకు వచ్చిండేది కాదు. ఆ దినాన్ని ఆయన దేవుని ఆజ్ఞకి లోబడ్డాడు కనుకనే ఈ ఆశీర్వాదం మనకు తీసుకొని వచ్చినాడు. ఒక గ్రామాన్ని ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమందికి ఆశీర్వాదం ఉంటుంది, అయితే విస్తారమైన ఆశీర్వాదము రాదు. కనుక మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించింది మనం చేస్తున్నామా, లేదా మనకి ఏది ఇష్టం వచ్చింది మనం చేస్తున్నామా? ఇది మన జీవితాల్లో ఎరుగుట చాలా ప్రాముఖ్యం. కనుక దావీదు సొలొమోను ఎదుటను చేరవచ్చిన ఇశ్రాయేలందరి ఎదుటను ఈ ఆజ్ఞ చెప్తున్నాడు. ఎవరైనా ఇలాగ చెప్తారండి, దేవుడు నన్ను పని చేయొద్దని చెప్పాడండి, అందరితో ఆగిపోలేదు. ఎవరు పని చేయాలో కూడా చెప్పాడండి అని చెప్పే మనసు ఎవరికైనా ఉంటుందా? మనం ఏం చెప్తామంటే, దేవుడు నిన్ను పని చేయొద్దని చెప్పాడు, నన్ను పని చేయమని చెప్పాడు అని మనం చెప్తాం. బహుశా అలాంటి పరిచర్య, అలాంటి పని దేవుడు అంగీకరించడేమో. ఎంతో కాలంగా పని చేస్తున్నా, కానీ దేవుని ఆజ్ఞ ప్రకారంగా పని చేస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. రెండోది మనం చూస్తే 28వ అధ్యాయము 6వ వచనం, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం. నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినయ్యుందును. అతడు నా మందిరమును, నా ఆవరణములను కట్టించును. కనుక మొదటిది ఏంటి? నెగిటివ్ కమాండ్. రెండవది ఏంటి? పాజిటివ్ కమాండ్. అనగా మొదటిది చెయ్యొద్దు, రెండవది చెయ్యి. ఎవరు చేయాలా? తాను ఏర్పాటు చేసుకున్న సొలొమోను. కనుక దేవుడు ఒక పని కొరకు ఒకరిని ఏర్పాటు చేసుకుని ఉంటాడు. మనం గుర్తించాలి మన పని ఏంటి అని. మన పని ఏంటని మనం గుర్తించకపోతే మనం ప్రభు కొరకై సేవ చేయలేం. వెలుపటి ఆవరణములో లేదా ప్రత్యక్ష గుడారములో రకరకాలైన సామాగ్రి ఉన్నాయి. వెలుపటి ఆవరణంలో కొన్ని ఉన్నాయి, పరిశుద్ధ స్థలంలో కొన్ని ఉన్నాయి, అతి పరిశుద్ధ స్థలంలో కొన్ని ఉన్నాయి. వెలుపటి ఆవరణంలో ఏమున్నాయి? బలిపీఠం ఉంది, గంగాళం ఉంది. పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? సన్నిధి రొట్టెల బల్లుంది, దీప స్తంభం ఉంది, ధూమ వేదిక ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? దేవుని మందస్సం ఉంది. ఈ ఉపకరణాలన్నీ మనం చూసినప్పుడు వెలుపటి ఉన్న బలిపీఠము బహుశా ఇలాగనొచ్చు మన మాదిరుంటే, ఏంటయ్యా నన్ను ఎప్పుడు వెలుపట పడేశారు, నన్ను కూడా కొద్దిగా లోపలికి తీసుకెళ్ళండి, నేను కూడా కొద్దిగా లోపటుంటా, నేను ఎప్పుడు బయట తిరిగేదేనా, ఎప్పుడు కూరగాయలు తెచ్చేదేనా, ఎప్పుడు కూరగాయలు జరిగేదేనా, ఎప్పుడు ఈ లెట్రిన్లు శుభ్రం చేసేదేనా, ఎప్పుడు సాపులు వేసేదేనా,
నేను కూడా కొద్దిగా లోపలికి వచ్చి పాటలు పాడి వాక్యం చెప్తా. ఆయన బహుశా బలిపీఠం అలాగనింది అనుకో, గంగాళం అనింది అనుకో, దాన్ని తీసుకొని వచ్చి పరిశుద్ధ స్థలంలో పెట్టావనుకో. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉన్న దీపస్తంభం అనింది అనుకో, నేను ఎప్పుడూ లోపటే మండుతుండాలనా, నేను కొద్దిగా గాలి పీల్చుకుంటా, నన్ను బయటికి తీసుకెళ్ళండి అనింది అనుకో. ఆ దీపస్తంభాన్ని తీసుకొని వచ్చి బయట పెట్టినామనుకో, ఏమైద్ది? ఆరిపోద్ది. ఆరిపోతే దేవుని యొక్క నిబంధన రద్దు అవుతుంది. కనుక ఆ దీపం ఆరిపోకుండా నిత్యము మండుచుండవలెను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలములో యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి రక్తాన్ని చేతబట్టుకొని ప్రవేశించాలి. అక్కడేమున్నాయి? స్వరూపులు ఉన్నాయి. అక్కడేముంది? మందస్సం ఉంది. మందస్సం మీద దేవుని యొక్క కరుణాపీఠం, దాని మీదేముంది? షకీనా, దేవుని మహిమ ఆవరించబడింది. కనుక ఇప్పుడు మందస్సం అనొచ్చు, నేను ఎప్పుడు లోపలే ఉన్నాను, అసలు నేను ఎలాగున్నానో ఇశ్రాయేలుకి తెలియదు, నాకెంత బంగారు పూశారు, ఏం వాసన వస్తున్నాను, ఎంత సైజులో ఉన్నాను, ఎంత పవిత్రంగా ఉన్నాను అని ఎవరు చూడట్లేదు. వచ్చిన వాళ్ళంతా బలిపీఠాన్ని చూస్తున్నారు, గంగాళమే చూస్తున్నారు, అక్కడే పని చేసుకుంటున్నారు, అక్కడే వెళ్ళిపోతున్నారు. నన్ను చూడాలి కదా ఎవరో ఒకరు, నేను బయటకు వస్తాను ఆయన భవిష్యం మందసం బయటకు వచ్చింది అనుకో, ఏమైపోద్ది? దేవుని మహిమ అక్కడి నుండి ఎగిరిపోతుంది లేదా దాటిపోతుంది. కనుక ఎవరు ఏ స్థానంలో ఉండాలో వారు ఆ స్థానాల్లో ఉండాలి. సంఘ ప్రత్యక్షత లేనప్పుడే, పాత నిబంధన కాలంలోనే, సెలవు లేనప్పుడే, మరణం లేనప్పుడే, పునరుత్థానం లేనప్పుడే, యేసు ప్రభువు సంఘ ప్రత్యక్షత తన శిష్యులకు అనుగ్రహించక మునిపే, ఇలాంటి వాక్యోపదేశకులు బోధకులు రాకమునిపే దేవుడు మందిరావరణంలో క్రమం విషయమై అంత పట్టింపు కలిగి ఉంటే, యేసు ప్రభు మరణం తర్వాత, సంఘ ప్రత్యక్షత తర్వాత, శిష్యులు బోధించిన తర్వాత, బైబిల్ మన చేతుల్లో ఉన్న దినాల్లో, ఈ బోధకులు ప్రవేశిస్తున్న ఈ దినాల్లో ఈ క్రమం విషయమై దేవుడు పట్టింపు కలిగి ఉండడు అని అనుకున్నట అపోహ కాదా? అన్యాయం కాదా? అసమంజసము కాదా? కనుక దేవుడు ఆ దినానే అంత పట్టింపు కలిగి ఉన్నాడంటే ఈ దినాన్ని ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. మనకంతా ఏంటంటే క్రమంగా పరిచయం చేయడం మనకి ఇష్టం ఉండదు, అక్రమంగా పరిచయం చేయడం ఇష్టం ఉంటుంది. మీరు పాత నిబంధనలో దినవృత్తాంతాల గ్రంథంలో చూడండి, క్రమము చొప్పున పరిచర్య జరిగను, క్రమము చొప్పున సేవ చేసిరి, క్రమము చొప్పున నిలువబడిరి. క్రమము 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 ఆర్డర్ అనే మాట తిరిగి 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 కనిపిస్తుంది. ఆ క్రమం లేకపోతే సేవలో మనం పాలు పొందలేం. ఉదాహరణకి ఆర్మీ కానీ పోలీసు వాళ్ళు కానీ రిక్రూట్ చేసుకునేటప్పుడు మనుషులంతా చేపల మార్కెట్లో ఉన్నట్లుంటారా? సినిమా టికెట్లు తీసుకునే దగ్గర ఉన్నట్లుంటారా? బస్సు ఎక్కే దగ్గర ఉన్నట్లుంటారా? ఎలాగుంటారు వారంతా? ఒక వరుసల్లో క్రమంగా నిలువబెట్టింటారు. కనుక ఒక భూ సంబంధమైన అధికారులే అంత క్రమాన్ని కోరితే, పర సంబంధమైన దేవుడు మన జీవితాల్లో క్రమాన్ని కోరడా? ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనం వెలుపటి ఆవరణంలో ఉన్న బలిపీఠము గంగాళమా, లేదా పరిశుద్ధ స్థలంలో ఉన్న ధూమవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభమా, లేదా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసమా, కరుణాపీఠమా? అసలు మనం ఏమై ఉన్నామో మనం గుర్తిస్తే అప్పుడు మనం ఏ స్థానాల్లో ఉంటామో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. మన కాళ్ళను తీసి చేతుల దగ్గర పెట్టామనుకో, చేతులు తీసి కాళ్ళ దగ్గర పెట్టామనుకో, కళ్ళు తీసి మోకాళ్ళ దగ్గర పెట్టామనుకో, ఎలాగుంటాం మనం? చాలా అందంగా ఉంటామా? కొంతమంది అంటుంటారు, రే నీ కళ్ళు మోకాళ్ళలో ఉన్నాయిరా అని. అంటే కొద్దిగా అతి పిల్లోడు ఉంటాడు. కొంతమంది అంటారు నీ కళ్ళు తలకెక్కినాయి అంటారు. వాళ్ళు కూడా కొంత అతి ఉంటారు. కనుక కళ్ళు ఎక్కడుండాలో అక్కడుంటేనే వాళ్ళని సామాన్యమైన మనుషులు అని అంటాం. అది స్థానం తప్పితే అసాధారణమైన మనుషులుగా మనం భావిస్తుంటాం, అక్రమమైన మనుషులుగా మనం భావిస్తుంటాం. కనుక దేవుడు మనల్ని ఉంచిన స్థానిక సంఘములో మన స్థానమేమో గుర్తుపట్టాలి. నిన్ను ఒకరికి సండే క్లాస్ టీచర్కి పిలిచినాడా? మంచిది. వాక్యోపదేశకుడు ఉండటానికి పిలిచినాడా? మంచిది. యవనస్తుల మధ్య పరిచయం చేయటానికి పిలిచాడా? మంచిది. అసలు నీకు ఏ పరిచయం చేయకుండా ఉండాలని పిలిచాడా? చాలా మంచిది. కొంతమందికి ఆదిత్యం చేసే పరిచయం దేవుడు అనుగ్రహిస్తాడు. వాళ్ళు ఏం చేయరు. ఎవరు సేవకులు వచ్చినా, ఎవరు వర్తమానికులు వచ్చినా వాళ్ళ ఇంటికి వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి భోజనం చేసి
వాళ్ళు ఉండేదాకా వాళ్ళ బాబోగులు చూసి వాళ్ళని పంపించేవాళ్ళు. ఇంకా వాళ్ళు సండే క్లాస్ తీసుకోలేరు, పిల్లలకు వాక్యం చెప్పలేరు, సిస్టర్స్ మీటింగ్ సువార్త కోడికలకు తీసుకోలేరు, వాళ్ళు ఇంకా వాక్య పరిచర్య ఏమి చేయలేరు. వారి పరిచర్య అంతా ఏంటంటే అదే పరిచర్య. అది తక్కువైందిగా మనం అంచనా వేయకూడదు. కొంతమంది ఏం పరిచర్య చేస్తుంటారంటే ఆదిత్యం అనే పరిచర్య తప్ప మిగతా పరిచర్య అంతా చేస్తుంటారు. మందినికి వస్తుంటారు, సండే క్లాస్ తీసుకుంటుంటారు, తర్వాత సహోదరుల మధ్యలో పరిచర్య చేస్తుంటారు, సువార్తలకు వెళ్తుంటారు, ఆ పరిచర్య ఎంత చేస్తుంటారు. మనము ఒక పరిచర్య చేసేవారిని తక్కువ, ఒక పరిచర్య చేసేవారిని ఎక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు. దేవునికి అన్ని పరిచర్యలు సమానం. ఇప్పుడు దేవుడు చెప్పాడా, నాకు బలిపీఠం అంటే చాలా ఇష్టం, మందసం అంటే అసలే ఇష్టం లేదన్నాడా? దేవుడు దోమవేది కంటే నాకు చాలా ఇష్టం, సన్నిధి రొట్టెల బల్ల అంటే నాకు ఇష్టం లేదని దేవుడు చెప్పాడా? దేవుడు కొన్ని రకాలుగా పెట్టాడు. కొన్ని మండచు కరిగిపోయేవి కొన్ని పెట్టాడు. ఉదాహరణకి ధూమ వేదిక లేదా దీపస్తంభం. కొన్ని ఏం చేశాడు, ఇతరులకు ఆహారం ఇచ్చేవి పెట్టాడు, అది సన్నిధి రొట్టెల బల్ల. కొన్ని ఏం చేశాడు, ఇతరులకు అడిగేటట్లు పెట్టాడు, అది గంగాళం. కొన్ని ఏం చేశాడు, ఇతరులు ఊరికే చూడడమే అంతే, దాన్ని తాకటానికి కూడా లేదు. తాకిరా ఏమవుతారు? ఆ మాట నేను చెప్పను నోటంట. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అలాగ ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఒక్కొక్కరిని ఒక్కొక్క రకాలుగా దేవుడు మనల్ని ఉంచుతాడు. మనం గమనించాల్సింది ఏంటంటే మనల్ని ఏ పరిచర్య కొరకు ఉంచినాడు, ఏ నియమంలో దేవుడు ఉంచినాడు, ఏ చిత్తము చేయాలని దేవుడు కోరుతున్నాడు. దేవా, నీవు నన్ను వెలుపట ఆవరణములో గంగాళం వలె ఉంచితే మంచిది, నేను అక్కడే ఉంటా. అందరూ వచ్చి బురదకాళ్ళన్నీ నీ దగ్గరికి అడుగుతారు, పర్వాలేదా అంటే అందరు వచ్చి నీ దగ్గరే చెప్తారు, అక్క ఆ అక్క ఇట్లక్క, అక్క మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మా పిల్లలు ఇట్లా, మా భర్త ఇట్లా, మా ఆయన ఇట్లా, నేను ఇట్లా, అన్ని వారు వచ్చి నీ దగ్గర చెప్తుంటారు. నువ్వు గంగాళం వల్ల ఏం చేయాలా, అన్నీ దిగమింగుకోవాలా, మా మాదిరి పొట్ట రావాలి నీకు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకి మింగడపడదు, నోట్లో నుండి ఎప్పుడు బయటికి కక్కదామా అని అంటారు. ఏంటి కక్కేది? ఏం కక్కుతాయి చెప్పండి? మీకు కక్కే జంతువులు కూడా తెలియదు అనుకుంటా. వెరీ గుడ్. పేతురు రాశాడు ఆ మాటలు, కుక్క వలే తీసుకో. కనుక కక్కే జంతువులు ఏంటంటే మనుషులకు కూడా వస్తాయి వాంతులు విరిచినాలు. ఎప్పుడు? ఆరోగ్యం బాగాలేనప్పుడు. బాగున్నప్పుడు కక్కుతామా? కక్కం. మరి బాగున్నప్పుడు కూడా కక్కేవేంటి? ఎవరు కక్కుతారు? మిమ్మల్ని ఆ మాట నేను అనలేండి. కనుక అలాంటి స్వభావం మనం కలిగి ఉండకూడదు. అలాంటి స్వభావానికి మనం దూరంగా ఉండాలి. ఈ దైవిక నియమాల్లో మనం పాలు పొందడం ద్వారా దేవుడు మనల్ని అంచెలంచెలుగా తీసుకొని వస్తాడు. నువ్వే చిన్న గ్రామంలో ఉన్నా పర్వాలేదు. దేవుడు ఏర్పాటు చేసుకునింది పెద్ద అమెరికాలో శిష్యుల్ని కాదు కదా, ఒక చిన్న ఇస్రాయేల్ అనే దేశంలో, ఒక చిన్న సముద్ర తీరాన, ఆ చిన్న గ్రామము, ఉదాహరణకు బేతినియా, బెత్షెయిదా, కపెర్నహూము, ఇలాంటి ప్రాంతాల నుండి సామాన్యమైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. చేపలు పట్టే కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, ఉద్యోగాలు చేసే కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, వ్యాపారాలు చేసే కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక తన యొక్క పరిచయంలో ప్రతి వారు అవసరం. అది నువ్వు గుర్తించాలా. వయసు పెరిగిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి, వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి, బట్టతల అయిపోతుంది. ఇంకా నీ గ్రాహ్యం రాకపోతే, ఇంకా నీ నష్టంలో నుండి నువ్వు బయటపడకపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావని గుర్తించాలి. నీవు ఎలాగైనా సరే దేవుని పరిచర్య జరగాల అని తాత్పర్యం ఉండాలి. ఇప్పుడు దావీదు అనుకో, నేను మందిరం కట్టకపోతే ఇంకెవడు కట్టడానికే లేదు. మనమైతే అలాగే చెప్పిండు, నన్నే దేవుడు కట్టద్దంటే మీరంతా ఏంటి నిన్నమన్న వచ్చిన వాళ్ళు అని మనం అనిండేవారు. దేవుడు మన జీవితంలో ఏది అనుమతిస్తే దాన్ని అంగీకరించే మనస్సు మనం కలిగి ఉండాలి. అంగీకరించి మనకో దేవునికి మనం అంటే ఇష్టం ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, మీ పిల్లడు వచ్చి నీకు 5 స్టార్ చాక్లెట్ కావాలా అని అడిగాడు, లేదా పెద్ద ఐస్ క్రీమ్ కావాలా అని అడిగాడు. ఐస్ క్రీమ్ ఎందుకు నీకు అని నువ్వేం చేసేవానికి చిన్న పప్పర్మెంట్ ఇచ్చావనుకో, జేమ్స్ చిన్నది ఇచ్చినావు అనుకో, వాడు పప్పర్మెంట్ వచ్చి అని దాన్ని తీసుకుని నేలకు కొట్టాడు అనుకో, నీకేమనిపిస్తుంది? నా మంచి ముద్దుల కొడుకు, బంగారు కొడుకు రానాయనా అని ఎత్తుకుంటావా?
ఏమంటారు మరి? గద్దిస్తారు. నిజమైన తల్లి అయితే ఏం చేస్తుంది? ఏంట్రా కళ్ళు తిరుగుతున్నాయా, దేవుడు ఏది ఇస్తే నువ్వు అది తీసుకోవాలా, నేను ఇచ్చింది ఈ దినాన్ని నువ్వు ఇలాగ నేలకు కొడితే రేపు పొద్దున్న వయసు పెరిగిన తర్వాత ఇంకేం చేస్తాను? కనుక ముందు దాన్ని తీసుకో, దుమ్ము తుడుచుకో, నీళ్ళ గడుగు, దాన్ని తిన్నావా తిన్ను, దాన్ని ఇంకోసారి పడేసినావా ఇంకోసారి నీకు అది కూడా ఇవ్వను అంటారు మంచి తల్లి. అదే మంచి తల్లి కానోళ్ళు కొంతమంది ఉంటారు అనుకో, నా కొడుకు 5 స్టార్ ఇస్తే ఈకుండా వేరేది ఇస్తే కిందికి పడేస్తాడక్క, అస్సలు వేరేది తీసుకోడక్క, మరి ఏం చేస్తావక్క? మళ్ళా 5 స్టార్ తెచ్చేయాలి, ఎందుకంటే మళ్ళీ వాడు స్టార్ అయి కూర్చుంటాడు నీకు. వాడు తీసుకోలేదని ఇంకోటి ఇస్తావా? మన దేవుడు కూడా అంతే. మనం ఏదో అడిగిన, ప్రభు నేను మంచి బోధకుడిని కావాలి అంటే, వద్దులే నాయన నువ్వు పాత్రలు దొమ్మితే చాలు అన్నాడు అనుకో. పాత్రల దొమ్మిది నాకు ఇస్తా వచ్చి నేను మందిరంకే రన్నావు అనుకో, దేవుడు ఏమంటాడు? షటప్, నోరు మొయ్యి, ఇంట్లో చావు. చాలామంది మనం అనుకుంటాం, ఆహా దేవుడు ఏమంటాడు ఇట్లా అని. దేవుడు ఖచ్చితంగా అంటాడు. సామాన్యమైన మన పాపంతో ఉన్న తల్లిదండ్రులమే మన పిల్లల విషయము మనం ఇచ్చింది అంగీకరించకపోతే, మనం అంత ప్రతిస్పందించినప్పుడు, పరలోకపు దేవుడు ఆయన ఇచ్చింది మనం అంగీకరించినప్పుడు ప్రతిస్పందించకుండా ఉంటాడని అనుకోవడం చాలా పొరపాటు. కనుక మనం ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, దేవుడు ఏది ఇచ్చింది అంగీకరించాలి. ఆ అంగీకరించే మనసు లేకపోతే మన జీవితంలో చాలా కష్టపడతాం. దీన్నే బైబిల్లో వాడబడింది సంతృప్తి. మీకు కలిగిన వాటితో సంతృప్తిగా లేదా తృప్తిగా ఉండడు, అప్పుడు నిన్ను ఏమాత్రమును విడవను నేను. మనకే తృప్తి లేదనుకో, అప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతాడా? ఎడవాస్తాడా? కనుక మనం ఆలోచించాలి. దేవుడు మనం ఉంచిన స్థానంలో ఇప్పటికైనా మారు మనస్సు పొందు, ఇప్పటికైనా తీర్మానం చేసుకో, ఇప్పటికైనా సామాన్యమైన పరిచర్య చేయి, ఇప్పటికైనా సాధారణమైన విధానంలో ఉండటానికి ఇష్టపడు. అప్పుడు దేవుడు నిన్ను కరుణించడానికి అవకాశం. మనం చేయాల్సింది ఎన్ని మీటింగులు చెప్పాము కాదు, ఎన్నోళ్ళు తిరిగాను కాదు. దేవుడు నన్ను అడిగేది, ఎన్నోళ్ళు తిరిగావయ్యా నువ్వు గుంటూరు జిల్లాలో అని పొరపాటు కూడా దేవుడు నన్ను అడగడు. ఎన్ని అంశాలు చెప్పావు, ఎన్ని గంటలు చెప్పావు, ఎంత నవ్వించావు, ఎంత ఏడిపించావు, ఎంత నిరుత్సాహంలో పంపించావు, ఎంత ఖాళీకి పంపించావు అని ఇవన్నీ దేవుడు నన్ను అడగడు. నన్ను అడిగేది ఒక్కటే, నీవు నా ఉద్దేశ్యంలో ఉండి ఆ పరిచర్య చేసావా లేదా? దీనికి నా యొద్ద జవాబు లేకపోతే నేను దేవుని యొద్ద కిన్నడను సిగ్గుపడవలసిన ఆవశ్యకత ఉంది. కనుక మనం ఎన్ని చేసాము కాదు, దేవుడు ఇచ్చింది ఏం చేస్తున్నామనేది చాలా ప్రాముఖ్యం. ఇది మనం చేయకపోతే మన జీవితాల్లో మనకి నష్టం ఉంది. ఇప్పటికే మనం చాలా నష్టపోయాం. మీ స్థానిక సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. సమస్య లేని సంఘం ఏది లేదు. ఎందుకు మరి మందిరాల్లోనే సమస్యలు ఉన్నాయి, వేరే దగ్గర ఎందుకు సమస్యలు లేవు అని అనుకుంటే, ఎందుకంటే సాధారణ మందిరాల దగ్గరే ఉంటాడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. అక్కడెందుకు, అంత వాళ్ళే కదా. ఇక్కడెందుకు, మనకి విరోధులు కదా. అయిన మనిషిని వాడతాడండి, సాతాను నన్ను వాడుకోలేడు అని చేత కాదు అని నువ్వు అనుకోవద్దు. సాతాను అందరికంటే నిన్నే బలంగా వాడుకోగలడు. ఎందుకంటే మన సంగతి సాతానుకి బాగా తెలుసు. ఈ బ్రదర్ అయితే చాలా నాకు ఉపయోగపడతాడు, ఈ సహోదరి అయితే నాకు చాలా ఉపయోగపడుతుంది అని సాతాను మన దగ్గరకు వచ్చి మనల్ని బలంగా వాడుకోవటానికి అవకాశం ఉంది. ఆ కారణాన మనం ఎప్పుడు భయం కలిగిన వారమైండి దేవుని యొక్క చిత్తముల్లోనే, దేవుడు ఇంతదాకా ఏం చేయొద్దని చెప్పాడో అది చేయకుండా ఉండాలి. ఇప్పుడు దేవుడు చేయమని చెప్తున్నాడో అది చేసేటట్లు ఉండాలి. ఇప్పుడు సొలొమోనును దేవుడు కట్టించుము అన్నాడు. అమ్మో నేను కట్టలేను, అమ్మో నేను చేయలేను, అమ్మో నేను రాలేను, అమ్మో నా వల్ల కాదు అని పరిగెత్తిపోయే వాళ్ళుగా మనం ఉండకూడదు. దేవుడు మనకి బాధ్యత అనుగ్రహించినా దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరు ఈ పని చేయలేరు? ఇక్కడ రాయబడింది 29వ అధ్యాయము 1వ వచనం. దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కనుక మందిరం కట్టాలంటే లేత ప్రాయము బాల్యము సరిపోదు. ఇప్పుడు ఏం కావాలా? లేత ప్రాయము అనే దగ్గర మూల భాషలో ఏం రాసినారంటే అనుభవం లేదు అని రాసినారు. బాలుడు అంటే చిన్న పిల్లాడు. వీరు దేవుని మందిరాన్ని కట్టలేరు. మరి ఎవరు కడుతున్నారు? అనుభవం కలిగిన వారు, బలవంతులైన వారు కడుతున్నారు, యవ్వన స్థానంలోనికి ఎదిగిన వారు కడుతున్నారు. అంటే అర్థం ఏంటి?
ఆత్మీయముగా పిల్లల్లాంటి స్వభావం కలిగిన వారు. పిల్లల్లాంటి స్వభావం అంటే ఏంటక్క? పిల్లలు బహు సులువుగా పోట్లాడుతుంటారు. ఉదాహరణకి అనుకో, ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరికి సాధారణంగా వేరు వేరు రకాల గుడ్డలు తెచ్చినావు అనుకో, వానికి ఎర్రది తెచ్చావు, ఇంక తెల్లది తెచ్చావు అనుకో. వానికి నిజంగా తెల్లదంటే ఇష్టమని నీకు తెలిసి తెల్లది తెచ్చావు, ఇంకోనికి ఎర్రదంటే ఇష్టమని తెలిసి ఎర్రది తెచ్చావు. నువ్వు ఇద్దరికి వేరు వేరుగా తెచ్చిన కారణం చేత వాళ్ళకి ఇష్టం ఉండదు. అది తెల్లది తెచ్చినోడు ఏమంటాడు, మమ్మీ నాకు తెల్లది ఎందుకే, నాకు ఎర్రది కావాలంటాడు. నాకు అసలు తెల్లది ఇష్టం లేదని తెలుసా. ఏంట్రా నీకు తెల్లదంటే చాలా ఇష్టం కదా, అవన్నీ నువ్వు తెల్ల చేసుకున్నావు కదా, అందుకే నేను తెల్ల తెచ్చి. అప్పుడు నిందులే, ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు మారిపోయింది. మళ్ళీ ఎర్రది తెచ్చినాడు ఏమంటాడు, మమ్మీ నాకు ఎర్రది ఎందుకు తెచ్చినా తెల్లది కావాలి. సరే మీ ఇద్దరు మార్చుకోండి అంటే లేదు, ఇద్దరికి ఒకటి తెచ్చావు, మనకి ఎందుకు మమ్మీ ఇద్దరికి ఒకటి తెచ్చావు. కనుక ఏం చేసినా పిల్లలకి చాలా సమస్యగా ఉంటుంది అన్నమాట. వారు అడిగిందే కావాలి. ఒకరికి మనం జెమ్స్ ఇచ్చి ఒకరికి చాక్లెట్ ఇచ్చాం, ఒకరికి పాలు ఇచ్చి ఒకరికి మజ్జిగ ఇచ్చామనుకో, లేదు లేదు అదే కావాలా. రెండు సమానంగా ఇచ్చినాం మనకు, లేదు మనకి ఎక్కువ ఇచ్చినావు, నాకు తక్కువ ఇచ్చినావు. ఆయనకి అన్నిసార్లు భోజనం చేసేకి ఇచ్చినావు, ఆమెకు అన్నిసార్లు సండే క్లాస్ టీచర్కి ఇచ్చినావు, వాళ్ళకి అన్నిసార్లు చెప్పారు, మాకు ఒక్కసారి కూడా చెప్పలేదు. అసలు మేమంటే అంత తక్కువ కనిపిస్తామా బ్రదర్? నేను తాగను పో అని వెళ్ళిపోతుంటాడు వాడు పిల్లోడు. నువ్వు తల్లి కనుక ఎందుకురా నాయన అని వెంటబడతావు. దేవుడు తాగడా, వెళ్ళిపోతున్నాడా, వెళ్ళిపోని, ఎక్కడ తాగిపోతాడు పోని. పోతే ఏమవుతావు? ఆకలి ఎవరికి అవుద్ది? వెళ్ళిన మనకే అయిపోద్ది. కనుక మనం ఏమంటే దేవుని సన్నిధిలో నుండి అలిగిపోతాం. పిల్లల స్వభావం ఇది. అపోస్తలుడైన పౌలు ఇదే మాటే అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు. పరిచర్యలో ఇది ఉండాలి మనకు. అపోజిట్ పౌలు పిల్లోడా పెద్దోడా? మొదట ఆత్మీయమైన పిల్లవాడిగా ఉన్నాడు. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏం చేశాడంట? పిల్లవాని వలె మాట్లాడినాడండి. మొదట పిల్లవాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడుతారో వాళ్ళకే తెలియదు. నేను ఆ మధ్యలో ఊరు వెళ్ళాను. అక్కడ సేవకునికి 2 కొడుకులు ఉన్నారు. ఒక టేబుల్ అంత ఉంటాడు, ఒక కొద్దిగా టేబుల్ కింద ఎక్కువ ఉంటాడు. నేను సేవకుడు ఇద్దరం కలిసి ఏదో బాప్తిసాల గురించి మాట్లాడుతున్నాను. బాప్తిసాలు ఎంతమందికి వెళ్ళా అది ఇది అని. ఆ సేవకుడు చెప్తున్నాడు, బ్రదర్ బాప్తిసం వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళకి పెళ్ళి అంట అది ఇది అన్నాడు. ఆ సేవకుని కొడుకు అంటే చిన్నోడు, టేబుల్లో అంత ఉండేవాడు, వాడు వచ్చి, డాడీ నాకు కూడా బాప్తిసం ఇచ్చేసి పెళ్లి చేయి డాడీ అంటున్నాడు. నేను శాపంతో, మేలండి కావాలని పెళ్లి చేసుకున్న కొడుకు నీకు ఉండడం చాలా మంచిగా. ఆయన అన్నాడు, బలేవాడు అయ్యా, నీకనికి పిల్లలు ఏం మాట్లాడతారు, వారికి బాప్తిసం అంటే ఏమంటే పెళ్లికి ముందు ఇచ్చేది అని తెలుసు కదండి. పెళ్ళి అనేది చాలా సముద్రం లాంటి యాత్ర అని తెలియదు వారికి బాబా. కనుక ఏం మాట్లాడుతుంటారో పిల్లవాడికి తెలియదు. వచ్చిన వెంటనే ఆ సడన్ గా స్పాంటేనియస్ గా మాట్లాడుతూ ఉంటారు. కనుక మనం కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఎదగినప్పుడు అలాగే ఉంటాం. ఏం మాట్లాడుతుంటామో తెలియదు. బ్రదర్ నాకు వాక్యం ఇస్తారా లేదా, నన్ను అక్కడ పంపిస్తారా లేదా, నన్ను ఇక్కడ చేస్తారా లేదా, నన్ను వాడుకుంటారా లేదా, ఇవన్నీ ఎవరు మాటలంటే ఎవరు మాటలండి? పిల్లలు. చిన్న పిల్లోడు ఉంటాడు అనుకో, మమ్మీ డాడీ రెడీ అవుతారు ఎక్కడికి, బజార్కి వెళ్ళటానికి. పిల్లోడు వెంటనే వస్తాడు, ఏం మమ్మీ మీ ఇద్దరు రెడీ అయ్యారు, నన్నేం పట్టించుకోలేదు. లేదు లేరా మా ఇద్దరు వెళ్ళేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండంట. నేను కూడా మీతో వస్తాను. అదే పెద్దవాడు ఏమంటాడు, పెద్దవాడికి చెప్తారు, రే మేము ఇట్లా బజార్కి వెళ్తున్నాం, వచ్చేదాకా చదువుతా ఉండు, బయలు చదువుకో, ఈ వాక్యం నడుచుకట్టి సరేమో. పిల్లోడు ఏమంటాడు, సరే అంటాడా? లేదు. కనుక దేవుడు ఏది చెప్తాడో దాన్ని సరే అనని వాళ్ళు ఎవరు? పిల్లలు. దేవుడు ఏది చెప్తాడో అది సరే అనేవారు ఎవరు? పెద్దలు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం పిల్లలమా పెద్దలమా? పిల్లలమైతే దేవుని గొప్పదైన పని అనే మందిరం కట్టే విషయంలో మనం పాలు పొందలే. పౌలు మొదట అలాగే మాట్లాడినాడంటే ఏమని మాట్లాడాడు? మార్క్ వస్తే మార్క్ నా వెంబడొద్దు. మార్క్ ఏం తెలుసయ్యా,
వెనక్కి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వచ్చేసి సేవ చేస్తాడు, ఆయన వద్దు అన్నాడు. యెరూషలేములో వాళ్ళు అసలు నన్ను పెద్దలు పట్టించుకోవట్లేదు, అసలు నేను రానని చెప్పాడు బర్నబాస్ తిరిగి బలవంతాన్ని తీసుకుని వచ్చిన. కనుక ఆరంభంలో ప్రతి వారు పిల్లల వల్లే ఉండటం సహజమే. కనుక పౌలు తను ఒప్పుకుంటున్నాడు. మనమైతే ఒప్పుకుంటాం, అసలు నేను పుట్టినప్పుడే ఆదాం వల్లే పెళ్లి వయసులో పుట్టాను బ్రదర్ అని వాళ్ళం. పౌలు అన్నాడు, నేను పిల్లవాని వల్లే మాట్లాడితేనే మొదటిది మనం మాట్లాడతాం. రెండవది ఏం చేస్తాం? పిల్లవాని వల్లే తలంసితిని. కనుక ఈ తలంపులు ఇవన్నీ పిల్లవాని గురించి చెప్పడానికి నాకు అనుభవం లేదు. కనుక మీరే చాలా మంది అనుభవం ఉన్నోళ్ళు ఉన్నారు, మీరే అర్థం చేసుకోండి. కానీ మనకి చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే, పిల్లలు పెంచుతుంటారు, పెళ్ళిళ్ళు చేసినారు, మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చినారు, అయినా కూడా వాళ్ళకి పిల్లలు అంటే ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఏదో కన్నారు, ఏదో పెళ్లి చేశారు, ఏదో అట్లా వచ్చేసారు. ఇప్పుడు పిల్లలు మాట్లాడమే కాదు, ఏం చేస్తారు? తలంచుతారు. వాళ్ళకి చాలాసార్లు మనం అనుకుంటాం, పిల్లోనికి అస్సలు తలంపే లేదని అనుకుంటాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, మీకింట మీ పిల్లలు తెలియగలిగిన వాళ్ళ, తెలియలేని వాళ్ళ? మీకింటే మీ పిల్లలు తెలివైన వాళ్ళ మొదటిది. రెండోది, మీకింటే మీ పిల్లలు బలమైన వాళ్ళు. ఇది ప్రస్తుతం యొక్క తరం. మీరు చూసారో లేదో, మా తిరుపతిలో బాగా తెలుసు. ఏ విశ్వాసనైనా చూడండి, వాళ్ళ పిల్లలు ఉంటే, వాళ్ళ టీనేజ్ పిల్లలు అనుకోండి, అంటే 19 ఏళ్ళ లోపల పిల్లలు అనుకోండి, తల్లిదండ్రులు నిలబడినప్పుడు వాళ్ళ పిల్లలు నిలబడితే అసలు వీళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. ప్రతి ఒక్కరి పిల్లలు అంతే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏం తేడా లేదు. అసలు ఇంతకుముందు తల్లిదండ్రులకి ఎలా ఉండేవాళ్ళు అంటే, తల్లిదండ్రులు పైకి ఉండే, పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు అబ్రప్ట్ గ్రోత్, విపరీతమైన ఎదుగుదల వచ్చింది, విపరీతమైన జ్ఞానం వచ్చింది, విపరీతమైన ఆలోచన వచ్చింది, విపరీతమైన శరీరం పెరిగిపోయింది. కనుక మన పిల్లలు మన ఇద్దరు నిలబడితే మనకే సిగ్గేద్ది. ఏమ్మా మీ చెల్లెలే కొడుకా, చెల్లెలే కూతురా అంట, లేకపోతే మీ తమ్ముడా కొడుకా అనాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మధ్యలో ఊరికి వెళ్ళినప్పుడు ఆ సేవకునికి తమ్ముడు అక్కడ నిలబడుకొని ఉన్నాడు. తమ్ముడని నేను అనుకున్నా. ఏంటి బ్రదర్, మీ బ్రదర్ బాగానే ఉన్నట్టున్నాడు. మా బ్రదర్ కాదండి, మా కొడుకు అన్నాడు. కనుక ఇప్పుడు పిల్లలకి విపరీతమైన శారీరక మార్పు వచ్చింది, మానసిక మార్పు వచ్చింది, తలంపులలో మార్పు వచ్చింది. కానీ పిల్లవాని వల్లే తలంచటం. ఎలాగ మార్పు వచ్చినా సరే వారు శరీరంలో పెరగొచ్చు, కానీ తలంపుల్లో వారు పెరిగేవారుగా ఉన్నారు. కనుక పిల్లవాని వల్లే తలంచటం అంటే ఎక్కడికి పోతే బాగుంటుంది, పై సంగతులన్నీ చూస్తాడు. వాడు క్రికెట్ ఏ గ్రౌండ్లో ఆడితే బాగుంటుందా అని కదా, ఏ గుడ్డలు అయితే బాగుంటాయా అని, ఏ తిండి అయితే బాగుంటుందా అని. ఇప్పుడు మన పిల్లలు బాగా ఎదిగిన తర్వాత ఏమవుతున్నారంటే, ఇంకా కొంతమంది తల పట్టుకుని డ్రమ్మల మాత్రం అవుతున్నారు. ఇదే తలపు నుండి వచ్చారా, వాళ్ళు వేరే తలపు నుండి వచ్చినారా అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఏమంటే ఉదయం లేచినప్పుడే ఆ మధ్యలో కూర వెళ్ళాను, ఒక సహోదరు వచ్చింది, ఆమెతో పాటు కూతురుని తీసుకుని వచ్చింది. నాకు ఆమె కూతురు అని తెలియలేదు. ఆ తర్వాత మా కూతురు అండి అని చెప్పింది. అదేంటక్క మీకింటే లా ఉందంటే, బ్రదర్ ఉదయాన్నే డబుల్ ఆమ్లెట్ తింటుంది బ్రదర్ అన్న. సరే ఆమె తింటుందని మీరెట్లా పట్టించినాక అంటే, బ్రదర్ నేను ఎగిపోతే అమ్మాయి కోడిగుడ్లు తీసుకుని వేసుకుని తింటుంది బ్రదర్. కనుక విపరీతంగా ఆశ ఉంటుంది అన్నమాట ఆ వయసులో కదండి. కొన్ని సత్యాలు చెప్తున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఏం ఆశ ఉంటుంది, ముఖ్యంగా అమ్మాయిలకైతే మంచి పోషక పదార్థాలు కలిగిన ఆహారం తినాలని ఆశ ఉండదు. వాళ్ళ శరీరాన్ని పెంచే కొవ్వులు ఉంటాయి చూడండి, ఐస్ క్రీమ్, కేకు, క్రీము, ఆమ్లెట్, మటన్ రోస్ట్, ఫిష్ రోస్ట్, రొయ్యలు, ఇట్లా ఫుల్ ఆయిల్ పడిండేదే తినాలి వాడికి ఇష్టం. కానీ బాగా నానబెట్టిన సద్దలు, నానబెట్టిన పెసరపప్పు ఇలాంటివి తినాలంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అది జొన్న రొట్టె ఇష్టం ఉంటుందండి. అది చేసినావా, నువ్వే తిన, నీ ముఖాన్ని కొట్టుకో. ఈ దినాల్లో మన ఇంట్లో పిల్లలకి 2-3 రకాలు టిఫిన్ చేయాలి. ఎందుకంటే ఒకరు చపాతి తింటారు, ఒకరు ఇంకోటి ఏదో ఇడ్లీ కావాలంటారు, ఒకరు 2 దోశ కావాలంటారు. పోటీ తల్లికి ఉదయం 9 గంటల స్కూల్కి పిల్లలు పంపించేటప్పటికి తల ప్రాణం తోకొస్తుంది. అప్పుడు అనుకుంటుంది నిజమైన తల్లి, దేవా ఎందుకు కన్నానయ్యా ఈ పిల్లలందరినీ, నేను నా భర్త ఉంటే బాగుండేవాళ్ళమే, ఆయన ఎట్లో ఏది కావాలంటే ఆయనకి చేస్తాను, నేను ఎట్లా ఉపవాసమే కదా. పిల్లవాని వల్లే తలంచట. ఒక రకమైన ప్రత్యేకతలు
వారు కావాలని కోరుకుంటారు. పౌలు అలా కలిగి ఉన్నాడు. మూడవది ఏంటి? పిల్లవాని వలె యోచించినాడు. పిల్లవాడు ఎప్పుడు క్రైమ్ చెల్లించడానికి ఇష్టపడ్డు. అయితే పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారు? క్రైమ్ చెల్లించడానికి ఇష్టపడతారు. చూడండి ఏం చేశారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 వచనం. హెబ్రీ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమని నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి. ఎప్పుడు యోచించినాడు? పిల్లప్పుడు యోచించినాడా? పెద్దవాడైనప్పుడు. ఇక్కడికి మనం ఆత్మీయంగా పెద్దవారు కావాలా. ఆత్మీయంగా పిల్లలుగా ఉన్నంత దాకా మనకి యోచన అనేది రాదు. ఏంటి యోచన? దైవికమైన యోచన, పరసంబంధమైన యోచన, దేవుని కార్యాల కొరకైన యోచన. అంతదాకా అనగా మనం ఎదగకపోతే, పిల్లలుగా ఉంటే ఎప్పుడు పిల్లల కంటే ఏముంటుంది? ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఏం ఆడాలా, ఇంక ఈ మూడు తప్ప మనకి ఏమి దృష్టి ఉండదు. మనం కూడా పిల్లలుగా ఉంటే అలాగే ఉంటాయి. ఇప్పుడు మన తలంపులన్నీ అలాగే ఉంటాయి. మనం ఎప్పుడు మన కుటుంబం కొరకు ఏడుస్తాం కానీ ప్రభు కొరకు ఏడము. ప్రభా, ఈ ఊర్లో ఇంతమంది ఉన్నారు, నన్ను ఒక్కనే పెట్టుకున్నాం, ఏమి లాభం ఉంది? ఈ ఊరి కొరకు ఎదిగో నేను ఏడుస్తున్నా, నా కన్నీరు చూడు. ఈ మధ్యన ఇలా పాడైపోయింది, రకరకాల మంది రకరకాలుగా పాడు చేస్తున్నారు, ఇదిగో నీ సన్నిధిలోకి వచ్చి ఏడుస్తున్నాను చూడు. ఇలాంటి యోచన మనకు రాదు. ఎందుకంటే మనం ఇంకా పిల్లవారు వలె ఉన్నాం. మోషే పిల్లవాడు కనుక ఏం చూశాడు? ఐగుప్తులో ఇశ్రాయేలు పొందుతున్న శ్రమ చూశాడు. మోషేకు ఐగుప్తులో వారు పొందుతున్న శ్రమకు చాలా దూరం ఉంది. మోషే ఎక్కడున్నాడు? అంతఃపురంలో ఉన్నాడు. ఐగుప్తుల శ్రమ, ఇశ్రాయేలీలు ఐగుప్తులో శ్రమ పొందేది ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు, బహుశా చిన్న చిన్న గ్రామాల్లో అలాగ ఉండవచ్చు. మోషే అయితే క్యాపిటల్ సిటీలో ఉన్నాడు. అయినా మోషే అంత దూరంలో ఉన్న వారి యొక్క యోచన వచ్చింది. కనుక ఆత్మీయంగా మనం పెద్దవారు కావట చాలా ప్రాముఖ్యం. పిల్లవాని వలె యోచించినాడు. ఈ మూడు మనం చేస్తుంటాం. మొదటిదేంటి? పిల్లవాని వలె మాట్లాడట. ఎప్పుడు నీ వద్దు, నువ్వు చేయొద్దు అని ఎప్పుడు చెప్పవద్దు. ప్రతి వారు అవసరం దేవునికి కదా. మన దాంట్లోనే ప్రతిదీ అవసరం కదా. నీ వద్దు, దేవుడు అపోస్తలుడైన పౌలే రాస్తూ వచ్చాడు. కన్నొద్దు అని చెప్పగలదా? శరీరంలో భాగాలు ముక్కొద్దు అని చెప్పగలదా? పళ్ళొద్దు అని చెప్పగలవా? ముసలిళ్ళు కూడా పళ్ళు ఎక్కడో లోపల పోతే వాటి కట్టించుకొని వస్తారు, బంగారువో ఎండువో. ఎందుకు? వాళ్ళకి నవ్వితే 32 పళ్ళు అచ్చంగా కనిపించాల, లేకపోతే స్వచ్ఛత ఉండదని వారు అనుకుంటారు. కనుక ఏది శరీరంలో లోపం ఉన్నా మనం లోపం కలిగి ఉండటానికి ఇష్టపడమే. మరి దేవుని సంఘమైన శరీరంలో ఆయా లోపాలు వచ్చినప్పుడు పలానా వారు వద్దు అని చెప్పడానికి ధైర్యం చేయదు. వాళ్ళు వద్దు అని చెప్తే నువ్వు మారకపోతే దేవుడు నిన్నొద్దంటాడు. ఆ స్థితి రాకుండా కాక పౌలు అలాగే ఉన్నాడు. కనుక మొదటిది ఏంటి? మాట్లాడినాడు. రెండవది ఏంటి? తలంచాడు. మూడవది ఏంటి? యోచించాడు. అలాగే ఉంటే ఇప్పుడు మన చేతిలో పౌలు రాసిన పత్రికలు వచ్చిండేవి కాదు. ఇక్కడ రాశాడు ఒక మాట, ఎంత చక్కగా రాశాడు. 11వ వచనం చివరి భాగం. ఇప్పుడు పెద్దవాడినాయి చాలు. ఇప్పుడు పెద్దవాడనాయి. రాసేటప్పుడు ఎలాగున్నాడు? పిల్లోడా పెద్దోడా? పెద్దవాడయ్యాడు. ఆరంభంలో పిల్లవాడుగా ఉన్నాడు, రాసేటప్పుడు పెద్దవాడయ్యాడు. కనుక మనం కూడా ఇప్పుడు పెద్దవాడనాయి. ఇంతకు ముందు వద్దన్నానండి, ఇంతకు ముందు చేయలేదండి, ఇంతకు ముందు సహకరించలేదండి, ఇంతకు ముందు కార్యాల్లో ముందుకు రాలేదండి, అయితే ఇప్పుడు పెద్దవాడినాయి. ఏం చేశాడు? పెద్దవాడినాయి. మళ్ళీ పిల్లవాడిని చేష్టలు చేస్తే లాభం లేదు. పెద్దోడు పిల్లలు చేష్టలు చేశారనుకో ఎలా ఉంటుంది? పెద్దోడు నిక్కర్ వేసుకుని పరిగెత్తారనుకో, మిడ్డి వేసుకుని పరిగెత్తారనుకో ఎలాగుంటుందండి? చాలా అందంగా ఉంటుంది కదా, చూడటానికి ముచ్చటేస్తుంది కదా, నిలబడి చూస్తారు కదా. ఎంత అసహ్యంగా ఉంటుందో మనం ఊహించుకోలేము కదా. ఈ దినాల్లో మన మధ్యలో అలాంటి అసహ్యమైన కార్యాలు కనిపిస్తున్నాయి. పెద్దవాళ్ళు వయసులో మరేం చేస్తున్నారు? పిల్లవాడిని చేష్టలు చేస్తున్నారు. అయితే పౌలు ఏం చేశాడు? ఇప్పుడు పెద్దవాడునై పిల్లవాడిని చేష్టలు మానివేసి. ఇది ఇంపార్టెంట్. పిల్లోని వల్లే ఇక నేను మాట్లాడను, పిల్లోని వల్ల ఇక నేను తలంచును, పిల్లోని వల్ల ఇక నేను యోచించను. ఇప్పుడు పౌలు యోచన అంతా
పెద్దవాడు. ఇప్పుడేమన్నాడు, అదే మార్క్ అనబడి యోహాన్ని తీసుకొని వస్తామయ్యా, రండి తీసుకురండి. ఆ యోహాను మార్క్ అనబడిన వాడు నా పరిచయలో నాకు చాలా సహాయకరుడు. బర్నబా, నేను కూడా వస్తాను, రాయ్యా నువ్వు కూడా. అకల ప్రిస్కుల ఎవరు వస్తామన్నా రండి 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 రండి. తండ్రి లాంటి పెద్ద హృదయం వచ్చింది. తల్లికి 3 కొడుకులు ఉన్నారనుకో, 3 కవులలే అనుకోండి ఉదాహరణకి. 3 పరిగెత్తేసి వచ్చారనుకో ఒళ్ళోకి, ఒకరిని కూర్చోబెట్టుకుని 2 పక్కన పెడుతుందా, 3 కూర్చోబెట్టుకుంటుందా? ఏం చేస్తుందండి? అనుభవం లేనివాడు చెప్పుకుందాం, మరి ఏం చేస్తాం, అనుభవం ఉన్నవాడు చెప్పట్లేదుగా. కనుక 3 ఎలాగైనా సరే ఒకరిని చేయి దగ్గర, ఒకరి కాళ్ళ దగ్గర, ఒకరిని అట్ట ఇటు తన దగ్గర ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తారు. కనుక పెద్దవారు అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఎలాంటి వారు వచ్చినా సరే వారిని ఆకర్షించి, వారిని సిద్ధపరిచి, వారిని ప్రభువులో వాడటానికి వీలు. కనుక సొలొమోను ఈ పిల్ల ప్రాయంలో నుండి ఏ స్థానంలోనికి రావాలా? పెద్దవాడే దాంట్లోనికి రావాలి. మనం పిల్లలుగా ఉంటే దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తంలో మనం పని చేయలేం. ఆయన కొరకే మదిరిని కట్టేవారిగా మనం ఉండాలి. కనుక ఇప్పుడు మనం ఎలాగుండాలండి? అలసిపోయారా? నాకు తెలుసు మీరు కష్టాలు ఎదుర్కొంటున్నారని, అయినా తప్పదు కదా. మరి నేను కూడా మీతో పాటు అదే పడవలో ప్రయాణం చేస్తున్నా. కనుక మొదటిది ఏంటంటే నియమాల్లో గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. రెండవది ఏంటంటే గాడ్స్ విల్, దేవుని చిత్తం. మూడవది ఏంటంటే దినవృత్తాంతాలు 1వ గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెలుసుకొని ధైర్యం వహించి పని జరిగించి. గాడ్స్ వర్క్, దేవుని పని. కానీ ఊరికే దేవుని వాక్యం నా దగ్గరకు వచ్చింది, దేవుని చిత్తము నాకు తెలిసింది అని మందాన్ని మనం ఇంట్లో ఉంటే లాభం లేదు. ఇప్పుడు ఏం చేయాలా? దేవుని వాక్యం నా దగ్గరకు వచ్చింది, దేవుని చిత్తం తెలిసింది కనుక లేచి నీవు ఏం చేయాలమ్మా? పనికి పూనుకొనము. పూనుకోకపోతే ఏం పని జరగదు. మనం ఏమనుకుంటామంటే పూనుకోము. ఒకవేళ ఇంజిన్ స్టార్ట్ కాలేదనుకో, బండి పోద్దాక ఎంత ఆగిపోతుందో. ఒకవేళ దిగవాలంటే కొద్ది దూరం వెళ్ళిపోతే ఆగిపోద్దేమో, కానీ నేరుగా మనం వెళ్ళవలసిన గమ్యస్థలానికి వెళ్ళాలి. కనుక మనం ఈ పని కొరకే పూనుకోవాలా. ఇది దేవుడు మన కొరకు అనుగ్రహించిన పని. అనేక మంది దైవజనులైన వారిని దేవుడు మన కొరకు ఈ భూమి మీద లేదా ఈ భారతదేశంలో లేపి వాడుకుంటూ వచ్చినారు. వారంతా పూనుకున్నారు. వారు దేవుని వాక్యం మాత్రమే కాకుండా, దేవుని చిత్తం మాత్రమే కాకుండా, ఇంకా వారు ఏం చేయటానికి పూనుకున్నారు? దేవుని పని చేయటానికి వారు పూనుకున్నారు. ఏం పని? సాధారణంగా మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏముందులే ఏదో సరదాగా మీటింగ్లు పెట్టారు, పెడదాం, వాక్యం వినేస్తాం, వస్తామని. కనుక అనేక సార్లు మనం వాక్యం వినేవారిగా ఉంటాం, కానీ ఆ పని కొరకు పూనుకునే వారిగా ఉన్నాం. సరే, ఇప్పటి నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత సోమవారం నుండి ఏం చేయాలా అని అనుకుంటామా? ప్రభా, ఈ 3 దినాల్లో నన్ను ఇలాగ దర్శించినావు, నా అక్కర తీర్చినావు, నేను ఇలాగ చేయటానికి సహాయం చేయి అని ప్రార్థన చేసుకుని మనం పూనుకుంటామా? పూనుకోం. సాధారణంగా ఏదో సరదాగా విన్నాము, చెవులకు బాగలేదు, నాలుగుకి ఏం రుచి అనిపించలేదు, ఏం లాభం లేదండి అని అనుకున్నాము, ఆ తర్వాత వెళ్ళిపోయాం. దాని ద్వారా మనకి ఏ ప్రయోజనం ఉండదు. విన్న కొన్ని మాటలైనా ఆ ప్రకారం మనం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. కనుక దేవుని యొక్క దైవజనులు ఇలాంటి పరిచర్లో వారు పాలు పొందుతూ వచ్చినారు. ఆ పరిచర్య మన చేతుల్లోనూ పెట్టినారు. ఈ సంఘం యొక్క దర్శనం మన దగ్గరికి వారు తీసుకొని వచ్చినారు. వారు ఈ దర్శనం పొంది మన చేతుల్లోనికి ఇచ్చిన కారణం చేత ఈ దినాన మనకి ఇంత వెలుగు, ఇంత ఆశీర్వాదం వచ్చింది. ఇలాంటి చిన్న గ్రామాల్లో కూడా దేవుని వాక్యము వెదజల్లబట్టడానికి అవకాశాలు ఏర్పడుతూ వచ్చినాయి. దీన్ని మనము మన స్థానంలో ఉండి, మన క్రమంలో ఉండి మనం దీన్ని కొనసాగించకపోతే ఈ గొప్ప నష్టము మనకే కాదు, మన తర్వాత వచ్చే మన తరానికి. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను మందిరంకి వెళ్ళిపోతే ఏమవుతుందిలే, నేను వాక్యం వినకపోతే ఏమవుతుందిలే. నువ్వు వినకపోతే ఏమవుతుందంటే నీ కడుపులో ఉండే వాళ్ళకు కూడా వాక్యం పనిచేయదు, నీ కుమారులు కుమార్తెలకు వారికి కూడా వాక్యం పనిచేయదు, ఆ తర్వాత వచ్చే మనవరాలకు కూడా వాక్యం పనిచేయదు. ఎందుకంటే బహుశా నీ అవిధేయత దేవుడి పిల్లల యొక్క తరతరముల ఒడిలో కూడా వేయటానికి అవకాశం ఉంది.
ఏం విత్తుతావో అదే కోస్తావు. అది తొందరగా కొయ్యకపోవచ్చు, ఆలస్యం అవుతాయి. ఉదాహరణకు కొన్ని విత్తనాలు తొందరగా మొలుస్తాయి, కొన్ని విత్తనాలు అనుకో ఆలస్యంగా మొలుస్తాయి. ఉదాహరణకు గోంగూర విత్తనాలు వేసారనుకో 2 రోజులు అయిన వెంటనే మొలకలు కనిపిస్తాయి. ఉదాహరణకు ధనియాల విత్తనాలు వేసారనుకో దాదాపు 21 రోజు అయితే తప్ప మొలకలు కనిపించవు. కనుక ఏంటండి, గోంగూర అయితే చాలా తొందరగా మొలిచిందండి, ధనియాలు వేస్తే ఏం మొలవలేదండి అని అనుకోవటానికి లేదండి. దాని నైజం అది. కనుక ఏదో వేరే వారికి ఇలా జరిగింది, మాకెందుకు జరుగుతుందిలే, ఇప్పుడేం జరగట్లేదుగా, బాగున్నాముగా అని అనుకోవద్దు. దేవుడు తన దాసులను వాడుకొని పరిచయం మన దగ్గర తీసుకుని వచ్చినాడు. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి దేవుని దాసుడైన భగత్ సింగ్ గారు అవిధేయుడు కాలేదు, ఆయన పరివార అవిధేయులు కాలేదు. వాళ్ళు పోట్లాడుకోలేదు. వాళ్ళు మన మాదిరి ఇలాగో అధికారులు ఆధిపత్యాల కొరకు పోట్లాడుకుంటే ఇది నాన్న మనం ఉండేవారం కాదు. వారు తమ వ్యక్తిగత జీవితాలని, చదువును, కుటుంబాలను, వయస్సును, కోరికలను, లోకమును ప్రభు యొక్క బలిపీఠం ఎదుట పడవేసుకున్న వారే దేవుని కొరకు త్యాగంగా వారు పనిచేశారు. ఇది నాన్న మన త్యాగం ఏమైంది, ఇది నాన్న మన పని ఏమైంది. పోట్లాడుకునే దానికి లోకంలోనే ఉండాలి, మందిరంలోకి దాకేందుకు రావాలా? అక్కడ పోట్లాడితే ఏదో ఒక పొజిషన్ ఇస్తారు, రాజకీయంగా ఎదగవచ్చు, ఏదో ఉపయోగపడతావు. ఇక్కడికి వచ్చి ఏం లాభం ఉంది? నీవు నష్టపోవడం కాకుండా నీ పిల్లలు, నీ కుటుంబాలు నష్టపోతాయి. జ్ఞాపకం ఉంచుకో, ఒక విశ్వాసి దేవుని మందిరంలో తెచ్చే నష్టము ఒక అవిశ్వాసి తెచ్చే నష్టం కంటే ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఒక అవిశ్వాసి నష్టం చేస్తే దేవుడు క్షమిస్తాడు, వదిలివేస్తాడు, శిక్ష లేకుండా విడిపించవచ్చు. అయితే ఒక విశ్వాసి దేవుని మందిరానికి నష్టం చేస్తే దేవుడు సులభంగా క్షమించినట్లు అనుకున్నా దాని యొక్క నష్టం మనం ఊహించుకోలేము. నువ్వు లోకంలో ఏ విధానంలోనైనా ఆలోచించు. తెలియని వారు, బైబిల్లో రాయబడింది, ఆ దినాన్ని నేను తెలియక చేసి తిని గనక, పౌలు అన్నాడు, తెలియక చేసి తిని గనక కనికరింపబడి తిని. ఇప్పుడు తెలిసి చేస్తున్నావు గనక నువ్వు కనికరించబడతావా? అది ఊహించుకోవాల్సింది నీవే. 1938వ సంవత్సరము భగత్ సింగ్ గారు భారతదేశంలో సంచరిస్తున్న దినాల్లో ఆయన సేవ చేయటానికి, వాక్యం చెప్పడానికి తమిళనాడులోని మద్రాసు పట్టణంలోకి రావాలని కొంతమంది ఆహ్వానాలు పంపించినారు. దేవుని దాసుడు ప్రార్థన చేసి ఆ ఆహ్వానాలు మన్నించి వారిద్దరికి వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నాడు. వారిద్దరికి వెళ్ళాడు. దాదాపు ఆగస్టు నెల అనుకుంటా. వెళ్ళి 17 రోజులు 17 days వారి మధ్యలో వాక్య పరిచర్య చేశాడు. అది మొట్టమొదట ఆయన దక్షిణ భారతదేశంలో చేసిన పరిచర్య. ఒకే ఒక వాక్యం ఆధారం చేసుకుని చేశాడు. ఏంటి ఆ వాక్యము? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, బిహోల్డ్ హి ప్రేయర్. ఆ మాటను గురించి 17 రోజులు ఏం చెప్పాడో తెలియలేదు. డ్రై సబ్జెక్ట్ కదా, ఒకప్పుడు మేము చెప్పాలంటే మాకు కష్టం, ఎందుకంటే ప్రార్థన లేదుగా. మరి ఆయన అన్ని రోజులు ఎలాగ చెప్పాడో అర్థం కాలేదు. ఆ ప్రజలంతా ఆలకించినారు. చర్చిలన్నీ నిండిపోయేటట్లు జన సముద్రం వల్లే ప్రజల తల్లి వచ్చినారు. ఆ వాక్యం చెప్పినప్పుడు 1941వ సంవత్సరము జూలై 12వ తారీఖు యెహోవా షామాను మందిరం ఏర్పాటు చేయబడుతుందని వారు ఊహించలేదు. అక్కడి నుండి ఈ నిప్పు, ఈ దర్శనము దక్షిణ భారతదేశంలో దావానంలో వ్యాపిస్తుందని వారు ఊహించలేదు. అయితే అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన కార్యాలు చేయగలిగిన దేవుణ్ణి వారు సేవిస్తున్నారన్న సంగతి మాత్రమే వారికి తెలుసు. ఆ తర్వాత తిరిగి ఆయన వచ్చాడు. ఇంకా కొంతకాలానికి 1941వ సంవత్సరము వారు మళ్ళీ ఆయన ఆహ్వానించారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు వారి మధ్యలో సేవ చేయటానికి. ఆ 3 నెలలు 1940వ సంవత్సరం వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ 3 నెలల్లో ఒకే ఒక అంశం మీద వర్తమానం ఇచ్చినాడు. ఆ అంశం ఏంటంటే, వై డూ సీక్ ద లివింగ్ అమాంగ్ డెడ్? సజీవుడైన వారిని మృతులలో మీరెందుకు వెతుకుతున్నారు? అప్పుడే ఆ ప్రజలు చేస్తున్న ఆచార సంబంధమైన కార్యాలు, పిల్లల బాప్తీసాలు, తద్దినాలు, అమావాస్య, పౌర్ణమి ఇలాంటి ఆచారాలన్నీ ఖండించి కడిగి వారిని ఆరబోసాడు.
ఆరబస్తి ప్రజలు అనుకున్నారు, మొదటిసారి వచ్చినప్పుడు ఏదో మామూలుగా చెప్పాడు, బాగా చెప్తాడు కదా అని రెండోసారి పిలిపిస్తే 3 నెలలు పెడితే ఏంటి మా మీద ఏకంగా దాడి చేశాడు, మేము చేసేవన్నీ మాకే చెప్పాడు, ఇవన్నీ మానుకుంటే ఎలా కుదురుతుంది, ఇవన్నీ వదిలేస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అనే మనలాంటి బాబుతో ఆ దినాల్లో కూడా ప్రజల మధ్యలో ఉంది. కనుక ఆ దినాల్లో ఆ వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని సాధారణంగా అంగీకరించిన వారు ఆయన తిరిగి ట్రైన్లో బయలుదేరి ఉత్తర భారతదేశానికి వస్తుంటే ఆయనకి వీడ్కోలు చెప్పడానికి స్టేషన్కి వచ్చినారు. స్టేషన్కి వస్తే స్టేషన్ అంతా జన సముద్రముతో నింపబడింది. ప్రజలంతా కిక్కిరిసిపోయారు. ఎంత కిక్కిరిసిపోయారంటే ముందు ఉన్న డ్రైవర్కి వెనక ఉన్న గార్డు కనిపించలేదు. ఆ దినాలు ఇప్పుడు మాదిరి ఎలక్ట్రానిక్ అన్నీ లేదు, లైట్ ఇట్టి టూపాల. ఎవరు గార్డు వెనక ఊపితే ముందెక్కడో డ్రైవర్ చూసుకొని ఆహా ఇప్పుడు రెడీ అయింది అనుకోవాలి. అది ఊపటానికి కనిపిస్తేగా మనుషులు ఆయనకి అడ్డున్న కారణం చేత వారు కనిపించలేదు. కనుక ఇంకేంటి ట్రైన్ ఇలాగే ఆగిపోయిందని వారు అక్కడ ఉన్న స్టేషన్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు స్టేషన్ సూపరింటెండెంట్ ఎందుకు వచ్చారా ఇంతమంది మద్రాసు పట్టణంలో ఎప్పుడు రాలేదే అని వెళ్ళి విచారిస్తే వాళ్ళు చెప్పారంట, సిక్కు మతస్థుడు యేసుప్రభువు నమ్ముకొని ఈ వాక్యం చెప్పడానికి వచ్చారు, ఆయన వెళుతుంటే ఆయనకి వీడ్కోలు పలకటానికి ఇంతమంది వచ్చారు, ఇదేనా దానికి ఇంతమంది రావాలనా అని ఆయన అనుకొని ఎవరైనా నేను వెళ్ళి కలిసి వీరందరిని వెళ్ళమని చెప్తాను అని అనుకొని కలవటానికి వెళితే ఆయన కలవటానికి ఈయన పోనిస్తేగా స్టేషన్ సూపరింటెండెంట్ని ప్రజలంతా మధ్యలో అడ్డుకున్నారంట. వాళ్ళు అడ్డుకుంటే ఏం చెప్పాడంటే మీరు అంతా వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతే కానీ ట్రైన్ కదలదు అని. లేదు మేము వెళ్ళం, ట్రైన్ కదిలితే కానీ మేము వెళ్ళమన్నారంట. ఆయన అన్నాడు మీరు వెళ్ళిపోతే కానీ ట్రైన్ కదలదు. సరే ఎలాగో దారి చేసుకుని భక్సింగ్ గారి దగ్గరికి పోయి చెప్పాడు, సార్ వీరంతా వచ్చినారు చాలా మంచిది, కానీ వాళ్ళంతా వెళితే కానీ ట్రైన్ కదలదు సార్, వాళ్ళు వెళ్ళమని చెప్పండి సార్. అప్పుడు భక్సింగ్ గారు చెప్పారంట, మీరు నన్ను ప్రేమించి వచ్చినారు, మీరు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది మీరు నాయుడు చెప్పిన ప్రేమను బట్టి అర్థమవుతుంది, కనుక మీరంతా వెళ్ళండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. బహుశా వారంతా అప్పటి నుండి ఇంకా ఆయన యొక్క వాక్య పరిచయం నుండి వెళతారు వెనక్కి అని ఊహించుకోలేదు. వారంతా స్టేషన్లో నుండి బయటకు వచ్చారు. అప్పుడు స్టేషన్ నిర్మానుష్యమైంది. అప్పుడు ట్రైన్ కదిలి అప్పుడు ఒక ముస్లిం ఆయన అన్నాడంట, మద్రాసు పట్టణంలో మద్రాసు అంతా క్రైస్తవుల పట్టణం అయినట్లయింది. ఇట్ సీమ్స్ యాజ్ దో ద ఎంటైర్ సిటీ ఆఫ్ మద్రాస్ ఇస్ బికమ్ క్రిస్టియన్ సిటీ. అంత విస్తారంగా ప్రజలు దేవుని ప్రేమించి తన దాసుని వీడ్కోలు పలకటానికి వచ్చినారు. ఆ తర్వాత తిరిగి ఉత్తర భారతదేశానికి వచ్చాడు. కొంతకాలం తర్వాత ఎండాకాలంలో ముఖ్యంగా ఈ కోనూర్ అనే ఇది నీలగిరి కొండల్లో ఇదొక చిన్న ఊరు. ఆ ఊర్లో విశ్రాంతి తీసుకోవటానికి అడ్డవైపుగా వెళుతున్నాను అని మద్రాసులో ఉన్న కొంతమందికి వార్త పంపించినాడు. వాళ్ళు అన్నాడు, సరే ఇలాగెళ్తే మద్రాసులో ఆగి ఒక 2-3 రోజులు వాక్యం చెప్పి వెళ్ళొచ్చు కదా అని భక్సింగ్ గారిని అడిగారు. సరే భక్సింగ్ గారు చూస్తాంలే అని చెప్పాడు. ఆ తర్వాత మా భక్సింగ్ గారు ఆ మద్రాసు పట్టణానికి వచ్చాడు, దిగాడు. అప్పుడు చెప్పారంట, మీకు ఎవరు స్థలం ఏమని చెప్పారు, ఇన్ని అనగా 1940వ సంవత్సరం మీరు వచ్చినప్పుడు ఇంత విస్తారంగా ప్రజలు వచ్చి వాక్యం విన్నారు. ఇప్పుడు వాక్యానికి చోటు లేదా ద్వారం లేకుండా అందరూ మూసేశారు, అందుకే మాకు చాలా బాధ వేసింది. అప్పుడు భక్సింగ్ గారు వాళ్ళందరినీ లోపలికి పిలుచుకెళ్ళి అంటే ఒక గదిలో స్టేషన్లోనే వారితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు వారిలో రాజీనామా చేసిన సహోదరుడు అన్నాడంట, నేను ఇలాగ రాజీనామా చేశాను, మీకు వాళ్ళ స్థలం ఏందని బట్టి అంటే అప్పుడు భక్సింగ్ గారు అన్నారంట, నువ్వు అలాగ చేసి ఉండకూడదు. ఈయన అనుకున్నాడు, నన్ను భక్సింగ్ గారు అభినందిస్తాడేమో నేను చేసిన రాజీనామాను బట్టి అని అనుకుంటే అభినందించకుండా నిరుత్సాహపరిస్తే ఈయన చాలా బాధపడిపోయాడు. ఆ తర్వాత భక్సింగ్ గారికి నేను అక్కడికి వెళ్తున్నాను అని వారి కొరకు ప్రార్థన చేసి కోనూరు అనే ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ సహోదరుల యొక్క ముఖాలన్నగా దుఃఖముతో మనుషులు వికారంగా ఉన్న ముఖాలే భక్సింగ్ గారికి గుర్తొచ్చాయంట. ఎందుకు వాళ్ళు ఇంతమంది అంత సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నారు? దేవుడి సందులో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడంతా అదే ముఖాలే గుర్తొచ్చినాయి. అప్పుడు వాళ్ళతో కూడా కలిసి ప్రార్థన చేసుకుంటే బాగుంటుందని భక్సింగ్ గారు అనుకొని వారికి ఉత్తరం రాశారు, మీరు రండి ఇక్కడికి కలిసి ప్రార్థన చేస్తామని. ఇప్పుడు ఆ ముగ్గురులోనే ఎవరైతే రాజీనామా చేసినారో ఆ బ్రదర్ యొక్క భార్యకు ఈ సంగతి తెలిసింది, ఆయన రాజీనామా చేసినాడని. రాజీనామా చేసాడని తెలిసిన తర్వాత ఈయన ఆఫీస్ నుండి సాయంకాలం ఇంటికి వెళ్ళాడు 9 గంటలకి. భార్యకు రాజీనామా చేసాడని తెలిసింది కదా,
ఆ భార్య తలుపు తీసింది. ఆయన లోపలికి వస్తుంటే భార్య అనిందంట, గెట్ అవుట్, బయటికి వెళ్ళిపో. భర్త భార్యని అనేది కాదు, భార్య భర్తను అనేది. ఎందుకు నన్ను అలాగ వెళ్ళిపోమంటే, ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలా, అది నాకు సంబంధం లేదు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో. ఎందుకు నన్ను వెలివేస్తున్నావు? నీవు చర్చి యొక్క మెంబర్షిప్లో నుండి రాజీనామా తీసుకున్న కారణం చెప్పి నేను వెలివేస్తున్నా. ఎందుకని? ఎందుకు వెలివేస్తున్నానంటే, ఒకవేళ ఏదైనా జరిగితే ఆ దినాల్లో చర్చిలు అంటే అన్నీ వారికి అందుబాటులో ఉండేది. అనగా వారి భార్య భర్తలు అదే దాంట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, పిల్లలు అక్కడే చదువుకునేవాళ్ళు, వాళ్ళకి రోగాలు వచ్చిన హాస్పిటల్స్ అక్కడే ఉండేవి, వాళ్ళు చనిపోయిన పాత పెట్టడానికి సమాధుల తోటలు కూడా ఉండేవి. కనుక అన్ని ఏర్పాట్లు వారికి ఉండేవి. ఆమె అనిందంట, ఒకవేళ నేను చనిపోతే ఎక్కడ పాత పెడతా, ఎవరు తీసుకుంటారు, కనుక నువ్వు వెళ్ళిపో. ఆయన ఇంక భార్యను బలవంత పెట్టి లోపలికి ఇంట్లోకి ప్రవేశించడానికి మనసు రాలేదు. ఇంకొకసారి అడిగాడంట, లోపలికి రానివా? ఆమెనంది, గెట్ అవుట్, బయటికి వెళ్ళి. అలాగే భార్యకు ముఖం చూపిస్తూ మెట్లు దిగిపోతుంటే భార్య మనసు మార్చుకోలేకపోయింది. దిగిపోద్దండి, లోపలికి రండి అని చెప్పలేకపోయింది. రాత్రి ఎక్కడికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరు ఆశ్రయం ఇస్తారు? ఎందుకొరకు ఇది? భార్యను ప్రేమించినందుక, భార్యకి తెలిసి వేరుగా పాపం చేసినందుక కాదే. దేవుని దాసుని కొరకు, దేవుని దాసుడు వాక్యం చెప్పడానికి కొరకై వారు చేసిన త్యాగానికి ఆయనకు భార్య ఇచ్చిన ప్రతిఫలం అది. అలాగే కిందకు పోతుంటే భార్య చూస్తూ ఉంది. ఆయన అలాగే కిందికి వెళ్ళాడు. ఎంత దాకా భార్య ఆయన చూసిందంటే, బాల్కనీలో నుండి ఆయన కనచూపు మరుగయ్యేంత దాకా చూసింది. ఆ తర్వాత భార్య తలుపేసుకుని లోపలికి వెళ్ళింది. ఈయన వెళ్ళాడు. ఆ పట్టణంలో ఎక్కడ పండుకోవాలా, చలికాలం అది. ఎక్కడో 4 రోడ్లు కలిసే కూడల్లో ఒక చెత్త తొట్టి ఉందంట. ఆ తొట్టి దగ్గరికి వెళితే పాత వార్తాపత్రికలన్నీ దాంట్లో వేసింటే ఆ పత్రికలన్నీ తీసుకొని ఆ రోడ్డు మీదే ఒక చిన్న చెట్టు ఉంటే ఆ చెట్టుకి కరెంటు స్తంభానికి మధ్యలో కొంత ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఆ పేపర్లన్నీ పెట్టుకొని అలాగే పండుకున్నాడు. నిద్రపడుతుందా? దోమలు ఎలాగున్నాయి? భార్య మాటలు గుర్తొస్తున్నాయి, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఏంటి వేదన, ఏంటి బాధ? ఇంకా అలాగే ఆయన కాలం చేస్తూ వచ్చినాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. వీరిద్దరి పరిస్థితి ఇలాగుంది. భక్సింగ్ గారి మధ్యలోనే రమ్మని ఉత్తరం ఇచ్చాడు. ఈ భార్యకి బాగాలేకుండా అయిపోయింది. ఆమె ఆ తర్వాత యేసుప్రభువుని నమ్ముకున్నది అనుకో. బాగాలేకుండా అయిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎక్కడ మార్గం లేదు. చేసే ప్రయత్నాలన్నీ చేశారు, రోగం కుదట పడలేదు. ఇప్పుడు భక్సింగ్ గారికి ఉత్తరం రాశాడు, నా భార్యకి ఆరోగ్యం బాగాలేదు కనుక నేను రాలేను అని. మిగతా 2 సహోదరులు కూడా అనుకున్నారు, ఇంకా ఒకరికి బాగాలేకపోతే మనం ముందు సహాయం చేయాలి కదా, మేము కూడా రాలేము అని ఆయనకి చెప్పారు. అప్పుడు ఈ 3 సహోదరులు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ భార్య గెట్ అవుట్ అని చెప్పిన బ్రదర్కి 2 సహోదరులు సహాయం చేస్తున్నారు. ఇంకా భార్య చనిపోయింది. ఒక భార్య భర్త నుండి ఏం కోరుకుంటుంది? 3 విషయాలు కోరుకుంటుందని నేను అనుకుంటా. మొదటిది ఏంటంటే చనిపోయేదాకా బాగా చూసుకోవాలని. రెండవది ఏంటంటే మొదటి కానుపులో అదేంటి కొంత రహస్యమైన స్థలం ఏర్పాటు చేయాలి. మూడవది ఏంటి, భర్త కంటే ముందే ఆమె చనిపోతే ఆమె శవం పాత పెట్టడానికి ఒక 6 అడుగుల గొంతు కావాలని బాగా కోరుకుంది. అంతకంటే భవిష్య మంచి భార్య ఇంకేది కోరుకోదేమో. ఈమె చనిపోయేటప్పుడు అలాంటి సమాధి స్థలం గొంతైనా కావాలని కోరుకుంది. కానీ ఆమెకు అది దొరుకుతుందో లేదో తెలియకపోయింది, చనిపోయింది. ఇప్పుడు ఈ సహోదరునికి తెలిసింది చనిపోయింది. వచ్చి చూస్తే ప్రేమించిన భార్య, ప్రమాణాలు చేసిన భార్య, కలిసి జీవించిన భార్య, వారి దాంపత్య జీవితం దేవుడు ఆశీర్వదించి పిల్లల్ని ఇచ్చిన భార్య, ఇది ఇప్పటికి లేదు. తీసుకెళ్ళాలి ఎక్కడికి? సమాజాలు ఎక్కడ? ఆదరించాలి ఎవరు? పిల్లల్ని చూసుకోవాలి ఎవరు? ఇవన్నీ ప్రశ్నలు గుర్తొస్తాయి. భక్సింగ్ గారు వచ్చేమో 40వ సంవత్సరము వాక్యం బాగా చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంక ప్రత్యేకత సంఘాల స్థానిక పరిస్థితులు లేవే అని బాధ వచ్చింది. సరే వెంటనే శవం చూశాడు, బోర్ల పడి ఏడ్చాడు. పాత తీపి గుర్తులన్నీ గుర్తుకొచ్చాయి. ఇక ఆ తర్వాత ఎక్కడ పాతి పెట్టాలా, ఎక్కడ సమాధి? అదే చర్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల, ఇంక వేరే ఎక్కడ పాతి పెట్టడానికి లేదు.
అడగటానికి ముఖం రాలేదు. అప్పుడు పాట పాడాలా అంటే మామూలు చనిపోయినప్పుడు పాటలు పాడుతుంటాం కదా మనం. ఏం పాట పాడాలి ప్రభువా అన్నాడంట. అప్పుడు ప్రభు చెప్పాడంట, సిలువను వీడను, సిలువను వీడను, సిలువను వీడను. ఆయన ఆరంభించాడు. భార్యను వీడను, భార్యను వీడను, భార్య వీడను కాదు. చర్చిని వీడను, చర్చిని వీడను, చర్చిని వీడను కాదు. ఉద్యోగం వీడను, ఉద్యోగం వీడను కాదు. మద్రాసు వీడను కాదు. సిలువను వీడను, సిలువను వీడను. ప్రభు అన్నాడంట, లోకాన్ని సృజించిన నాకే శిలువ మీద ఏకాగ్గా చనిపోతే కనీసం నీలాంటి వాళ్ళు వచ్చి నన్ను పాతి పెట్టడానికి ఒక స్థలం లేకపోయింది. నేను చనిపోతేనే నాకు పాతి పెట్టడానికి సరైన స్థలం లేకపోయింది. మరి నీ భార్య చనిపోతే పాతి పెట్టడానికి సరైన స్థలం ఉండాలని నీవు అనుకోవడం న్యాయమా అన్యాయమా? తన మనసు బాధపడింది. ప్రభువా, నీలాంటి వానికే లోకం సమాధి లేదు, కానీ అలాంటి వానికి ఏమి ఇస్తుంది? అయినా పర్లేదు, నిన్నెప్పుడో అరమతయ్య యోసేపు నికోదేమొచ్చి ఆ సింహ దించి వారి తొలిపించుకున్న సమాధులు నేను ఇచ్చినాను. అయితే ఈ నా భార్య కనీసము నీ అంత త్యాగం లేకపోయినా, నీ అంత తగ్గింపులో మేము లేకపోయినా, ఏదో ఈ శరీరం కుళ్ళిపోవటానికి మన అవసరం, అక్కడ నీ పంపిస్తే చాలు. ఇలా పాట ఆరంభించాను, సిలువను వీడను, సిలువను వీడను. వచ్చిన ప్రజలకు ఆశ్చర్యం వేసింది, ఏంటి నువ్వు పాడే పాట? ఏదో పాడాలి కదా, ఏదో పాడుతున్నాడే. అప్పుడు భక్సింగ్ గారు, ఈ సంగతి తెలియలేదు ఆయనకి. కనుక వీరి దుఃఖములు ఇప్పుడు పాలు పంచుకునేవారెవరు? మనకు ప్రజలంతా దూరం కావచ్చు, విశ్వాసులు దూరం కావచ్చు, భర్త దూరం కావచ్చు, భార్య దూరం కావచ్చు, దూరం కానిది ఒక్కటే, ఒక్కరే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. దూరం కానిది ఒక్కటే, అదే సిలువ. ఆ శవం ముందు పడి ఏడుస్తుంటే ఎక్కడ తీసుకెళ్ళాలా అనే తలంపుకు వైపు ఉంది. ఒకవైపు పాట, సిలువను వీడను, సిలువను వీడను, సిలువను వీడను. సాయంకాలం కావస్తుంది. అప్పుడు ఈయన ఏ సంఘంలో ఉన్నాడో, ఏ చర్చిలో ఉన్నాడు, ఆ చర్చి పాస్టర్ ఈమెను చూసి వస్తామని వచ్చాడంట. ఎంతో కాలం ఆ చర్చికి సేవ చేశాడు కదా ఈయన. చనిపోయిందని తెలిసిన తర్వాత చూసి వస్తామని ఇక్కడికి వచ్చాడు. వచ్చి చూస్తే ఆమె శవం. ఆయనకు పాత తీపి గుర్తులన్నీ గుర్తుకొచ్చినాయి. ఈయన ఏడుపు గుర్తుకొచ్చింది. ఆమెను చూసి అలాగే వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఆయనకి ఎందుకు వెళ్ళిపోవాలని మనసు రాలేదు. అక్కడే ఆగాడు. ఈ పాట అంతా విన్నాడు. ఆ పాట చాలా వచనాలు చాలా గంభీరంగా రాశారు. నరులెల్లరు నన్ను విడిచినను, శరీరం కుళ్ళి కృషించి, యేసు చాలుననే మాటలోని పదాలే దీంట్లో కూడా కొన్ని రాశారు. బంధుమిత్రులు నన్ను వదిలినను, బాధ సహించినను, నీవు సిలువను విడవవా అని. భార్య పిల్లలు నిన్ను వదిలేసినను, నీవు సిలువను వీడవా? లోకం ఆకర్షణ నిన్ను వదిలేసినను, నీవు సిలువను వీడవా? ఇలాంటి ప్రశ్నలు, ఆ మాటలంతా ఆ పాట పాడుతుంటే ఈ పాస్టర్ గారు హృదయం కరిగిపోయింది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని క్షమాపణ కోరాడంట. నన్ను క్షమించి నీ రాజీనామా అంగీకరించిన, అయినా పర్లేదు, నీ వారేను మా చర్చికి సంబంధించి సమాధుల తోటలో నువ్వు సమాధి చేసుకోవచ్చు, మేమే తీసుకెళ్ళి సమాధి చేస్తాం. ఆయన అన్నాడు, మీరు అనుమతిస్తే సమాధి చేయడానికి సిద్ధమే. అలాగా ఆమె శవం తీసుకెళ్ళి అక్కడ బాధ. ఈ దినాల్లో సంఘాలు ఏర్పాటు చేయబడడం అంత సులభంగా రాలేదు. నీ మాదిరి పోట్లాడు రాలేదు, నీ మాదిరి అధికారం కొరకు పీకిలాడు రాలేదు. కన్నీటితో వచ్చినాయి. కుటుంబాలను పణంగా పెట్టడానికి అనేకులు సిద్ధపరచబడుతూ వచ్చినారు. ఇలాంటి వారి ద్వారా దేవుడు తన దాసుని కొంత ప్రోత్సాహపరిచినాడు. అప్పుడు ఆయనకు అర్థమైన భక్సింగ్ గారికి, ఇట్లే ఉంటే ఇంకా మనకు చాలా సమస్యలు వస్తాయని అనుకున్నాడేమో. కనుక సంఘం ఏర్పాటు చేయాలనే ప్రార్థనతో ప్రార్థించినాడు. దేవుడు బలవంతు పెట్టాడు, నువ్వు వెళ్ళి మద్రాసుకి వెళ్ళి. ఇప్పుడు నన్ను ఎవరు అంగీకరించరే? ఇంతకుముందు నాకు స్వాగతం పట్టారు, ఇప్పుడు ఎవరు రారే? అయినా పర్లేదు, నీ దగ్గరికి ఎవరు రాకపోయినా పర్లేదు, నీ వెళ్ళు. అప్పుడు 1941 సంవత్సరం జూన్ నెల, జూలై నెల ప్రాంతాల్లో మద్రాసు పట్టణానికి వచ్చినాడు. అక్కడ చిన్న ఇలాంటి పాడబడి ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. దాంట్లో 17 మంది చేరి వచ్చినారు. వారు రోజు ప్రార్థన చేసుకుంటుంటే ఏం చేయాలో తోచదు. అంత విస్తారమైన పట్టణం, గొప్ప చర్చిలు, విస్తారమైన ప్రజలు, ఇంకేం చేయాలా? ఈయన ఎక్కడో పంజాబ్, ఆయన ఎక్కడో తమిళనాడులో పోయి ఏం చేస్తాడు? ప్రజలు వేరే, భాష వేరే, ప్రాంతాలు వేరే, సంస్కృతి వేరే, పరిస్థితులు వేరే.
వారందరినీ కలిపింది ఒక్కటే, అదే దేవుని వాక్యం. కనుక వారు తీర్మానం చేసుకున్నారు, ఎలాగుంటే లాభం లేదు, మనం అంత ప్రార్థన చేసి తీర్మానం చేస్తాం. ఆ 17 మంది ఉన్నారంట. వారికి సమీపాన్ని పల్లవరం కొండలని ఉన్నాయి. ఆ కొండ మీద ప్రార్థన చేయటానికి వెళదాం అనుకున్నారు. ఈ పెట్రోమాక్స్ లైట్ తీసుకొని ఆ 17 మంది, వారికి ఆ దినాల్లో దోమలు కాల్చి ఆలౌట్లు లేవు, దోమలు వెళ్ళిపోయి దోమతరలు లేవు, కాట్లు లేవు, ఇలాంటి మంచి సాపులు లేవు. ఏదో గోనిపట్లు కొంతమంది ఇచ్చారంట, అన్ని ముదురు చుట్టుకున్నారు. ఇలాంటివన్నీ తీసుకొని కొండెక్కుతుంటే మద్రాసు పట్టణం అంతా నిద్రపోతుంది. చర్చిలన్నీ మృతతుల్యమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ పెట్రోమాక్స్ లైట్ పట్టుకొని ఇంగ్లాండ్ దేశంలో చదివాడు, అమెరికాలో తిరిగాడు, కెనడాలో సంచరించినాడు. అలాంటి వారికి ఏమీ బతుకు, కాళ్ళకి చెప్పులు లేవు, చేతిలో లైట్ పెట్టుకుని ఎవరి కొరకు? జీవితం కొరక, భార్య కొరక, ఆస్తి కొరక, కుటుంబం కొరక, దేని కొరక ఆ ప్రయాణం? అలా చేతిలో పైకెక్కుతుంటే ఎవరు వారిని చూసి సహాయం చేసేవారు కూడా వారికి కానరాలేదు. ఆ 17 మంది కొండ మీదకి వెళ్ళి ఇంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుని ఇద్దరు నుండి తీసుకుని వస్తారని అది నన్ను వారు ఊహించలేదు. ఏ పని బహు గొప్పది అని వారికి అది నన్ను గుర్తు రాలేదు. వారికి గుర్తు నిన్నంత ఒక్కటే, మేము దేవుణ్ణి సేవించాలి, మేము దేవుణ్ణి పూజించాలి. అలా చెప్తుంటే వారికి పాములు కనిపిస్తున్నాయి, తేళ్లు కనిపిస్తున్నాయి, జర్రెలు కనిపిస్తున్నాయి. ఆ కొండ ఎప్పుడు ఎవరు ఎక్కింది కాదు, ప్రార్థన కొరకే వీరే ఎక్కుతున్న కొండ. ఆ కొండ మీదకి వెళితే వాళ్ళ చుట్టూ అన్ని సంచరిస్తున్నాయి, వరుచుకున్నారు. అక్కడే పెట్రోమాక్స్ లైట్ పట్టుకున్నారు. భారతదేశం అంతా చీకటితో నింపబడి ఉన్నప్పుడు ఈ దైవజనుడు తనతో పాటు ఇంక 16 మంది మోకరించి ప్రార్థన చేయటం రమ్యమైన దృశ్యం. ఏం ప్రార్థన చేసినారో తెలియదు. ఒక్క తేలు వారిని కుట్టలేదు, ఒక్క జరి వారిని సమీపించలేదు, ఒక్క పాము వారిని కాటవేయలేదు. ఆ రాత్రి వారి కష్టతరమైన రాత్రి కావచ్చు, కానీ ఆ రాత్రి భారతదేశానికి వెలుగు ప్రవహించిన రాత్రి, ఆ రాత్రి భారతదేశానికి సువార్త తీసుకుని రాబడిన రాత్రి, ఆ రాత్రి భారతదేశానికి గొప్ప పనిని, సంఘాన్ని తీసుకొని వచ్చిన రాత్రి, ఆ రాత్రి భారతదేశంలో లక్షల కొలది ప్రజలను తన వైపు ఆకర్షించిన రాత్రి, ఆ రాత్రి వారు వేల కొలది భారతదేశంలో సంఘాలు కడతారని ఊహించకుండా, మానవుడిచ్చే కట్టకపోయినా, అక్షరానుసారంగా నిర్మించకపోయినా ఆత్మీయంగా కట్టిన రాత్రి అది. తల్లిదండ్రులు, భార్య, ఇతరులు అందరూ తను తృణీకరించిన, తన ఆస్తిని కాలదనుకొని, ఊరు కాలదనుకొని, జాతిని తృణీకరించి ఆ సమస్తాన్ని, చదువును కాళ్ళ కింద వేసుకొని కేవలం ఈ బైబిలే పరమావధిగా భావించి ఆ కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించుకుని ఉంటాడా? జవాబు దయచేయకుండా ఉంటాడా? మాట్లాడుకుని ఉంటాడా? సూర్యోదయం ఉదయకాలం కావస్తుంది, నీతి సూర్యుడైన దేవుడు వారి మీదకి ఉదయించినాడు. వారి ఎందుకు వచ్చిందే వార్త, ఐ విల్ డూ వండర్స్, నేను మీ మధ్యన అద్భుతములు చేసేదను. వారు ఆ మాట విని మద్రాసు పట్టణం మీదకి ఆ సూర్యకిరణాలు వచ్చి చూసినారు. ఇదిగో మద్రాసు పట్టణం ఇంత దాకా పాపంలో ఉంది, భారతదేశం ఇలాంటి దుస్థితిలో ఉంది, ఇదిగో దేవుడి యొక్క నీతి సూర్యకిరణాలు దేవుడి మీద ప్రవహిస్తూ వస్తున్నాయి, ఇదిగో దేవుడు ఉదయిస్తున్నాడు. ఆ అరుణోదయ దర్శనము దేవుని ప్రజలు చూడకమునిపే, అనుభవించకమునిపే వారి ప్రత్యక్షత చూసిన ఈ సంఘం యొక్క ఆవిర్భావం వారికి వచ్చింది. వారు అక్కడే మోకరించినారు, అక్కడే విషయాలు చేయడానికి పూనుకున్నారు, అక్కడే పాటలు పాడారు, అక్కడి బెల్ల రొట్టె మాదిరి కిందికి వెళ్ళి కొంతమంది బేకర్లో చిన్న 4 రొట్టెలు తీసుకొని వచ్చారు, కిందికి వెళ్ళి చిన్న రసం, నిమ్మకాయ రసం తీసుకొని వచ్చినారు, అదే అక్కడ పెట్టుకున్నారు. ఆ 17 మంది అక్కడ ఉంచుకొని ఒక రాతి మీద టవల్ పరుచుకొని దాని మీద రొట్టెలు నిమ్మకాయ రసం పెంచుకున్న దినము ఈ దినాన్ని భగ్నం చేస్తావా? ఇది నా దేవుడు మీకు టేబుల్ ఇచ్చినాడు, మందిరం ఇచ్చినాడు, ఇల్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చిన తర్వాత ఇంకా పాట చేయటానికి పూనుకుంటావా? జీవితాలు పడంగా పెట్టి దేవుడి యొక్క సేవకు వచ్చిన వారి యొక్క మాదిరి నీ జీవితంలో ఏం ప్రభావితం చేస్తుంది? ఈ జీవితంలో ఈ దినాల్లో నీకు అధికారం కావాలని, నీకు బోధ కావాలని, నీకు సమయం కావాలని సంఘాన్ని పడంగా పెట్టడానికి ధైర్యం చేయొద్దు. దేవుడు తన దాసులు చెల్లించిన కన్యాన్ని ఖాళీగా పంపించిన సంగతిని మర్చిపోవద్దు. ప్రార్థన చేసి ఆ దినాన్ని ఆరంభించిన ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవధేయుడను కాను అని ఆ దైవజనుడు చెప్పాడు. అది మొదలుకొని ఇంతదాకా
తనకు విస్తారమైన ఆధిక్యతలు కలిగి ఉన్నా, విస్తారమైన అవకాశాలు కలిగి ఉన్నా, విస్తారమైన సమృద్ధి తన కాళ్ళ దగ్గరకు వచ్చి పడినా దాన్ని తీసుకున్నవాడు కాదు, దానికి వైపు కనులెత్తి చూసినవాడు కాదు. ఇది ఆయనకి నేను గట్టించే శ్రద్ధేంటి? ఆయన చేశాడని చెప్పుకోవడమేనా, మాట్లాడమేనా, చదవడమేనా, వెళ్ళిపోవడమేనా? ఇది నా దర్శనమేదో, ఇదిగో ఆలోచన వల్ల నేను చేయకపోయినా ఆయన ఇచ్చిన దర్శనాన్ని నేను భగ్నం చేయకుండా కాపాడటానికి సిద్ధమే అనే సేవకుడు ఎవరు లేరా? అనే పరిచారకుడు ఎవరు లేరా? అనే సహోదరు ఎవరు లేరా? నీ చుట్టుపక్కల ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, పాములు, తేళ్లు, జరలు సంచరిస్తూ ఉన్నాయి. నీ ఒక్కడే ఏకాకిగా కొండ మీద నిలబడిసిన సమయం కూడా రావచ్చు. ఇదిగో నేను ప్రభు కొరకే ఈ పని చేస్తాను అనే తీర్మానము, అనే సాక్ష్యము, అనే ముందుకు వచ్చే వారిని దేవుడు వత్సం గారికి ఇచ్చిన కృపను వారికి కూడా ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నం నీ తీర్మానం ఏంటి? ఎలా వచ్చావో అలాగే, ఎలా ఉంటున్నావో అలాగే, ఎలా సేవ చేస్తున్నావో అలాగే. అది ఎవరికి అవసరం లేదు, ఆ సేవ నీకు అవసరం లేదు, ఆ సేవ దేవుడికి అవసరం, అసలు అవసరం లేదు. ఆ పరిచయం, ఆ బోధ, ఆ కార్యక్రమాలు దేవుడికి అవసరమే లేదు. దేవునికి కావాల్సింది ఈ మూడంతల మాట మీద ఆధారపడిన సేవ. గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం మీద ఆధారపడింది. గాడ్స్ విల్, దేవుని చిత్తం మీద ఆధారపడింది. గాడ్స్ వర్క్, దేవుని పని మీద ఆధారపడింది. ఇదిగో ప్రభువా నేనున్నాను, ఇంతదాకా దీని విషయంలో మనస్కరించుకుని పనిచేశాను. ఉదయాన్ని కఠినం చేసుకున్నాం, ఉదయాన్ని పాడు చేసుకున్నాం. ఆలోచన వైపు మనసులో ఉంది, మనుషుల వైపు సేవ అయిపోయింది, పరిస్థితుల వైపు రుగ్మమైపోయాయి. ఆ దర్శనాన్ని భంగం చేశావు. నీ ద్వారా భంగం వద్దు. ప్రజల కలిగే శాపం మాత్రమే కాదు, నీకు దేవుని వల్ల కలిగే నష్టం మాత్రమే కాదు, ఆ దైవజన్ యొక్క కన్నీరు కూడా నీ పాదాల కింద ఉంది. ఆ త్యాగం నీ ఎందుకు వస్తుంది, నీకు సంతోషిస్తుంది. నీ దాన్ని కూడా భగ్నం చేస్తావా? నీవేమైనా, నీ కుటుంబం ఏమైనా, నువ్వు చేయవస్తున్న పరిస్థితులు ఏమైపోయినా పర్వాలేదు, దేవుని కొరకు ప్రభువా ఇదిగో నేనున్నాను. అంతగా ఉన్నతమైన విధానంలో నేను పరిచర్య చేయకపోయినా నా పరిమితిలో, నేనున్న స్థానిక సంఘములో ఆ దర్శనానికి అవిధేయుడు కాకుండానట్లు నిస్వార్థముగా నిన్ను, నీ ప్రజలను సేవించినట్లు సిద్ధముచ్చి అనేక వాక్య పరిచారకులు, సేవలో పాల్పొందే సహోదరులు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రభువా నా ద్వారా నష్టం వద్దు, నేను ఇది చేయను, నువ్వు ఇది చేయొద్దు అని చెప్పను. నాకు ఏది నువ్వు ఇస్తే అది నేను చేయటానికి తీర్మానం చేసుకున్నా. ఈ తాత్పర్యం కలిగిన వారమైతే దేవుడు తిరిగి ఆ సొలొమోనుకి ఇచ్చిన ఆ మహిమను మన దగ్గరికి తీసుకురాగలడు. ఈ పని బహు గొప్పది. ఈ గొప్పదైన పనికి మన భారతదేశంలో, మన సహవాసాల్లో దాదాపు 50 సంవత్సరాలు పైబడి, 60 ఏళ్ళకు పైబడి అనుకో, పునాది ఉంది. నీతిమంతులు పాడైపోతే పునాదులు ఏం చేస్తాయని బాధపడద్దు. నీతిమంతులు పాడైపోతే పునాదులు నిలబడగలవు, నీతిమంతులు పాడైపోతే పునాదులు ప్రార్థన చేయగలవు, నీతిమంతులు పాడైపోతే పునాదులు దేవుని సన్నిధిలో క్రమం చెల్లించగలవు, నీతిమంతులు పాడైపోతే పునాదులు మొరపెట్టగలవు, నీతిమంతులు పాడైపోతే పునాదులు నిలవచ్చగలవు, నీతిమంతులు పాడైపోతే పునాదులు తిరిగి కట్టబడగలవు. నీ సంగతి నా సంగతి ఏంటి? ఏదో ఎక్కడో జరుగుతుంది, ఏమేమైపోతుందని పోరాటాల్లో చిక్కోవద్దు, పోరాటాల్లో చిక్కోవద్దు, గొడవలో చిక్కోవద్దు. నీకేది కలిగినా వచ్చి దేవునికి విరోధంగా గొడవ చేయటానికి నువ్వు ధైర్యం చేయొద్దు. చేతులు జోడించి మనం చేస్తున్నా, నువ్వు నిన్ను మాత్రమే భంగం చేసుకోకుండా, నీ కుటుంబాన్ని మాత్రమే భంగం చేసుకోకుండా దేవుని యొక్క సంఘాన్ని కూడా భంగం చేస్తున్నావు. అది దూరమవును గాక. అలాగ భంగం చేసేవాడిని దేవుడు మినహాయిస్తాడని అనుకోలేం. అయ్యో అపరాధం, అయ్యో తప్పు, అయ్యో అది మోసం. దేవుని చేతిలో పడొద్దు, దేవుని అగ్నిలో పడవద్దు. మరొక్కసారి ప్రాధాయపడి బ్రతిలాడుతున్నా, నీ ద్వారా నీవున్న స్థానిక సంఘంలో ఏ అవాంతరము, ఏ గొడవ, ఏ పోరాటం లేకుండా ప్రభువా ఇదిగో నేనన్నా. వత్సల బలపశువులే నీ ఉద్యోగము, నీ జీవితము, నీ సేవ, నీ సమస్తాన్ని తీసుకుని వచ్చి అక్కడికి రా. అప్పుడు బహుశా భక్సింగ్ గారి పేరు నేను వల్లించడానికి నేను యోగ్యుడేమో. అంతవరకు మనకు ఆ యోగ్యత లేదంటే తప్ప, అంతవరకు ఆ పేరు చెప్పడానికి మనం యోగ్యులం కాదంటే తప్ప,
అంతవరకు ఆ సంగతులు మాట్లాడటానికి మనం అయోగ్యులం అంటే తప్ప. ఈ పని బహు గొప్పది. ఈ పని కొరకై దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీ నా తీర్మానమేమి? ప్రార్థన చేస్తూ మోకరించండి.